అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని మీ ముందు తీసుకొస్తున్నాను. చాలా చాలా పవర్ఫుల్ స్పీకర్, ఎక్స్ట్రాడినరీ ఒరేటర్ అండ్ ట్రైనర్. ఇవన్నిటికంటే మించిన మంచి మనసున్న మహానుభావుడు. వీరు విశాఖపట్నంలో ఉంటారు, కానీ వరల్డ్ ఫేమస్ పేరెంటింగ్ అనే దాని విషయంలో ఒక అథారిటీ సాధించిన సతీష్ వెల్వెట్టి గారు. మీకు తెలుసో లేదో, ప్రతి ఒక్క తల్లిదండ్రులను అడిగితే ఏంటండి మీ ఆస్తి ఏంటంటే వాళ్ళ బంగ్లాలు, బిల్డింగ్లు, బంగారం అని చెప్పరండి. మా పిల్లలే మా ఆస్తి అని చెప్తారు. మరి అటువంటి పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఏ వయసులో ఎలా చూసుకోవాలి, ఆ పిల్లలకి ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా మన తెలుగులో, మన మాతృభాషలో, మన భాషలో, మన అమ్మ భాషలో చక్కగా నేర్చుకుంటే బాగుంటుందని నేను సతీష్ వెల్వెట్టి గారు రిక్వెస్ట్ చేయగానే వారు యాక్సెప్ట్ చేశారు. వారు పక్కా ప్రొఫెషనల్ ట్రైనర్ అండి. వారితో వారి క్లాస్ వినాలంటే డెఫినెట్లీ వీ హావ్ టు పే మనీ. బట్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి వారు వైజాగ్ నుంచి మనకి లైన్ లో వచ్చి మనం ఈ రకంగా వరల్డ్ వైడ్ కనెక్ట్ చేస్తున్నామండి. మీరందరూ కూడా మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా మధ్యలో అడగండి. దయచేసి అడగండి. మీరు వీడియోలో రావద్దండి, చాటింగ్ కొట్టండి. మేము లాస్ట్ కు అందరి వీడియోలు ఓపెన్ చేస్తాము, అప్పుడు కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మాకు కింద కామెంట్స్ పెట్టండి. మేము ప్రతి ఒక్క కామెంట్ చదివి సతీష్ గారిని అని అడుగుతాను. ఫస్ట్ ఇట్ విల్ గో ఫర్ అప్రాక్సిమేట్లీ 50 minutes వరకు నాన్ స్టాప్ గా 45 minutes సతీష్ గారు మీకు మొత్తం పేరెంటింగ్ గురించి చెప్తారండి. దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటారు. తర్వాత సతీష్ గారి ద్వారా ఇంకేమేమి కోర్సులు ఉన్నాయి, ఏమేమి చెప్తారు, వాళ్ళు ప్రపంచానికి ఇంకేం అందించగలరు, ఇవన్నీ కూడా మీకు అన్ని చెప్తారు. ఇవన్నీ దాని మీరు కనెక్ట్ కండి. సో ఫ్రెండ్స్, నా చాలా ఆనందంగా మీ అందరికి కూడా పేరెంటింగ్ గురించి చెప్పడానికి, పేరెంటింగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి, పేరెంటింగ్ అని తెలవడము, తెలుసుకోవడము అసలు క్లాసులు అవసరం లేదు. ఎందుకోసం అంటే మన ఇంట్లో ఇటువంటి క్లాసులు చెప్పే వాళ్ళ ఇంట్లో నుంచి బయట పెట్టాం కాబట్టి. అది తాతయ్య, నానమ్మ. ఇప్పుడు ఆ తాతయ్య రోల్, నానమ్మ రోల్, సైకాలజిస్ట్ రోల్, ఒక ట్రైనర్ రోల్ అన్ని తీసుకొని మీ ముందుకు ఇప్పుడు వస్తున్నారు సతీష్ సార్. వెల్కమ్ టు యూ. హ్యాపీ మార్నింగ్. నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు సతీష్ వెల్వెట్టి. ఐఎమ్ ప్రొఫెషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఈ ప్రోగ్రామ్ పేరు మ్యాజికల్ పేరెంటింగ్. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ నుంచి మనం మ్యాక్సిమం నేర్చుకోవాలనుకుంటే కనుక దయచేసి అందరూ కూడా, నాకు మీరు కనపడకపోయినా సరే మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. కుదిరితే ఒక నోట్బుక్ అండ్ పెన్ దగ్గర ఉంచుకోండి, ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. దట్ వే యు లెర్న్ థింగ్స్ ఫాస్టర్. ఫ్రెండ్స్, చిన్న యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. నాకు మీరు కనపడట్లేదు, బట్ అందరూ పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. అందరూ చేయి పెట్టుకొని అందరూ గట్టిగా చెప్పండి, ఐ విల్ బి ఎ మ్యాజికల్ పేరెంట్. అందరూ చెప్పాలి, ఐ విల్ బి ఎ మ్యాజికల్ పేరెంట్. వెరీ గుడ్. మ్యాజికల్ పేరెంట్. ఈ పక్కన ఎవరిని ఉంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, కుదిరితే ఫ్రెండ్స్ మీరు మీ భార్య ఇద్దరు కలిసి వినండి, కపుల్ వినండి, ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. మీ పక్కన మీ భార్య కానీ భర్త కానీ ఉంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యూ టు బి ఏ మ్యాజికల్ పేరెంట్ అని చెప్పండి. ఫ్రెండ్స్, నా హూ ఇస్ ఎ మ్యాజికల్ పేరెంట్? ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ఒక సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. అందరూ దయచేసి ఆ బుక్ అండ్ పెన్ తీసుకున్నారు. మీ బుక్ లో నేను చెప్పే క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఏ రోజైనా మీ పిల్లల ప్రవర్తన మీకు నచ్చలేదు అనుకుందామండి. మీ పిల్లల బిహేవియర్ మీకు నచ్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చారు, చదువుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, లేదా హోంవర్క్ చేయాలి, కానీ ఎక్కువసేపు టీవీ చూస్తున్నారు, ఎక్కువ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు, మనకి అబద్ధాలు చెప్తున్నారు, మన మీద కోపం ప్రదర్శిస్తున్నారు, ఇలా ఏదైనా ఒక బిహేవియర్ మీకు నచ్చకపోతే ఫ్రెండ్స్, ఇవాళ దాకా యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ మీరు ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్ రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ రోజైనా మీ పిల్లల బిహేవియర్ మీకు నచ్చలేదు అనుకుందాం, ఎక్కువసేపు టీవీ చూస్తున్నారు, సెల్ ఫోన్ లో ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నారు, మనకి కోపం ప్రదర్శిస్తున్నారు, మనతో అబద్ధాలు చెప్తున్నారు, ఇలా ఏదైనా మీకు నచ్చకపోతే ఇవాళ దాకా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ ఆర్ ఎ మదర్ మీరు ఏం చేస్తున్నారు? జనరల్ గా నా లైవ్ సెమినార్స్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే, కొంతమంది అరుస్తున్నాం అంటారు, కొంతమంది కొడుతున్నాం అంటారు, కొంతమంది సెల్ ఫోన్ లాగేసుకుంటున్నాం అంటున్నారు, కొంతమంది నచ్చ చెప్పుతున్నాం అంటున్నారు. ఫ్రెండ్స్, జనరల్ గా ఏం చేస్తామంటే ముందు మంచిగా చెప్తామండి. ముందే తిట్టేస్తాను, కొట్టేస్తాను అనుకోవట్లేదు, ముందు మంచిగా చెప్తాం. చూడమ్మా, చోటు మోటు బోటు ఏదో పేరు ఉంటుంది, ఇలా కాదమ్మా ఇలా ఉండాలని చెప్తాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? చెప్పినంత సేపు బుర్ర బాగానే ఒప్పుతారండి, కానీ వింటారా? వినరు. మనకి ఏం వస్తుంది ఫ్రెండ్స్? కోపం వస్తుంది. ఏం చేస్తాం? అరుస్తాం, తిడతాం, లేదా మ్యాక్సిమం కొడతాం. అవునా కాదా ఫ్రెండ్స్? నా క్వశ్చన్ చాలా సింపుల్ అండి. మనం ఇలా మంచిగా చెప్పడం, తిట్టడం, కొట్టాలంటూ చేయడం వల్ల నిజంగా మీ పిల్లల్లో లాంగ్ టర్మ్ చేంజ్ వచ్చేస్తోందా, మార్పు వచ్చేస్తోందా? మీరు కొట్టగానే వచ్చి, నాన్నగారు నా కళ్ళు తెరిపించారు, రేపటి నుంచి టీవీ చూడని చెప్తున్నారు మీ అబ్బాయి? లేదు కదండి. పైగా ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే ఫ్రెండ్స్, అలా మంచిగా చెప్పడం, తిట్టడం, కొట్టాలంటూ చేయడం వల్ల, అలా కొట్టిన రోజు మనకి ఇక్కడ బాధ అనిపిస్తుంది,
ఆ రోజు రాత్రి మనకు కూడా సరిగ్గా భోజనం చేయబుద్దేదు. అవునా కాదా ఫ్రెండ్స్? మరి ఎందుకు ఇలా చేస్తున్నాం? తిట్టడం, కొట్టడం వల్ల లాంగ్ టర్మ్ చేంజ్ రాదని తెలిసినా సరే చాలా మంది పేరెంట్స్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, దీన్ని మనం వి కాల్ ఇట్ ట్రెడిషనల్ పేరెంటింగ్ సిస్టమ్ అంటామండి. ఇలా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, మన పేరెంట్స్ ఇలాగే చేసేవారు. అవునా కాదా ఫ్రెండ్స్? గుర్తెచ్చుకోండి, మన చింతనంలో మనం అల్లరి చేసేవాళ్ళం. మనకి ఓ దెబ్బేసేవారు. అందుకే మనం మన పిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే, మనం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే ఫ్రెండ్స్, మన చింతనంలో మనకి ఎలా అయినా మన పెద్దవాళ్ళంటే మనకు కొంచెం భయం, గౌరవం, భక్తి మనకి ఎక్కువ ఉండేవండి మన జనరేషన్‌లో. అందువల్ల మన పేరెంట్స్ దెబ్బేసినా, పళ్ళరిచేసినా మనం సెట్ అయిపోయేవాళ్ళం. కానీ ఇవాళ ఫ్రెండ్స్ మీరు ఒప్పుకోకపోయినా ఈ జనరేషన్ పిల్లలకి మన జనరేషన్ భయం భక్తులు లేవండి. అంతే ఫ్రెండ్స్. యెస్ ఆర్ నో. అందుకే ఈ సిస్టమ్ పనిచేయట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి. మరి ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, తిట్టడం, కొట్టడం సొల్యూషన్ కాదండి. తిట్టడం, కొట్టడం సొల్యూషన్ అయ్యి ఉంటే ఈ పాటికి మీ పిల్లలు మారిపోయి ఉండాలి ఫ్రెండ్స్. ట్రెడిషనల్ పేరెంటింగ్ సిస్టమ్ మన పేరెంట్స్ బాగా పనిచేస్తుంది. కానీ మనం ఫ్రెండ్స్ ఈ జనరేషన్ పిల్లలకి పేరెంట్స్ గా మనం కొత్త సిస్టమ్ నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ గా. ఆ సిస్టమ్ పేరే చైల్డ్ సైకాలజీ. అందరూ నోట్ చేసుకోండి బుక్స్ అని పెడుతున్న వాళ్ళు. చైల్డ్ సైకాలజీ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. ఇవాల్టి మొత్తం ప్రెజెంటేషన్ లోనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. అందరూ దయచేసి స్లైడ్ చేసి చూడండి. ఈ స్లైడ్ చూడండి. ఫ్రెండ్స్ ఇలైన్ చెక్ ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన ఒక సైకాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్. ఆయన పేరు ఇలైన్ చెక్. ఈ ప్రొఫెసర్ ఆయన ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఈ స్లైడ్ గుర్తుంచుకోండి. ఆయన ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన ఏం చేశారు, ఒక చిన్న గదిలోకి ఒక కుక్కని తీసుకెళ్లారండి. ఒక డాగ్ జాగ్రత్తగా రండి. ఒక చిన్న గదిలో ఒక డాగ్ తీసుకెళ్లి డాగ్ వాజ్ హంగ్రీ, తనకి ఆకలేసాక తనకి ఫుడ్ పెట్టారు. కానీ ఫుడ్ పెట్టక ముందు బెల్ కొట్టారండి. బెల్ కొట్టి అక్కడ ఫుడ్ పెట్టారు. డాగ్ ఫుడ్ తినేసింది. సెకండ్ డే రిపీట్ చేశారు. మళ్ళీ డాగ్ తీసుకెళ్లారు. డాగ్ వాజ్ హంగ్రీ, మరో చోట బెల్ కొట్టారు, అక్కడ ఫుడ్ పెట్టారు. మూడో రోజు బెల్ ఫుడ్, నాలుగో రోజు బెల్ ఫుడ్. ఇలా 2 months చేశారండి. 2 నెలలు ఇదే పని. 2 నెలల పాటు రోజు కుక్క తీసుకెళ్ళడం, ఆ కుక్కకి ఆకలి వేసిన తర్వాత ఎక్కడో ఒక చోట బెల్ కొట్టడం, అక్కడ ఫుడ్ పెట్టడం చేస్తుండేవారు. 2 నెలలు గడిచింది. ఆ నెక్స్ట్ రోజు 61వ రోజు ఆయన ఏం చేశారంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఆ కుక్కను తీసుకెళ్లారు. కానీ 61వ రోజున ఫుడ్ తీసుకెళ్లేదండి. డాగ్ తీసుకెళ్లారు. ఒక ఆకలి వేసిన తర్వాత ఊరికే వెళ్ళి బెల్ కొట్టారండి. అక్కడ ఫుడ్ లేదు. అయినా సరే ఆ సౌండ్ వినగానే కుక్క ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అక్కడికి. ఇంకో చోట బెల్ కొట్టారు. ఎక్కడ సౌండ్ వింటే ఆవిడకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎందుకు వచ్చేస్తుందండి? ఫుడ్ లేదు అక్కడ. ఎందుకు వచ్చేస్తుందంటే దాని మైండ్ కండిషన్ చేయబడింది. అవునా కాదా ఫ్రెండ్స్? 2 నెలల పాటు బెల్ అంటే ఫుడ్ అలవాటు చేయబడింది. ఎంత అలవాటు చేయబడిందంటే అక్కడ మనకి ఫుడ్ కనపడకపోయినా సరే కుక్కకి ఆ సౌండ్ వినగానే ఆటోమేటిక్ కుక్క వచ్చేస్తుంది అక్కడికి. అవునా కాదా ఫ్రెండ్స్? అందరూ ఎక్స్పెరిమెంట్ గుర్తుంచుకోండి. బెల్ ఫుడ్ గుర్తుంచుకోండి. ఇదే ప్రొఫెసర్ ఈసారి మరో ఎక్స్పెరిమెంట్ చేశారు ఫ్రెండ్స్. ఈసారి ఏం చేశారు, అదే గదిలోకి ఈసారి వేరే కుక్కను తీసుకొచ్చారు. ఈ డాగ్ కాదు, ఈసారి డిఫరెంట్ డాగ్, వేరే కుక్కను తీసుకొచ్చారు. ఈ రెండో కుక్కకి ఆకలేసిన తర్వాత దానికి ఫుడ్ పెట్టారు. కానీ రెండో డాగ్ కి బెల్ కొట్టలేదు ఫ్రెండ్స్. రెండో కుక్కకి బెల్స్ లేవు, ఓన్లీ డైరెక్ట్ గా ఫుడ్ పెట్టేశారు. కానీ ఆ ఫుడ్ పెట్టిన ప్లేట్ కి చిన్న షాక్ ఇచ్చారండి. మైల్డ్ షాక్ ఇచ్చారు ఆ ప్లేట్ కి. కుక్క టచ్ చేసి చాక్లెట్ అని వెళ్ళిపోయింది. సెకండ్ రిపీట్ చేశారు. మళ్ళీ కుక్కను తీసుకెళ్లారు. కానీ ఆ ఫుడ్ ప్లేట్ కి చిన్న షాక్ ఇచ్చారు. కుక్క టచ్ చేసి చాక్లెట్ అని వెళ్ళిపోయింది. ఇలా 3 days 4 days గడిచేయండి. కుక్క సిక్ అయిపోయింది. పుట్టలేదు కదా 4 days నుంచి. కుక్క బాగా సిక్ అయిపోతే ఈ ప్రొఫెసర్ కి జాలేసి 5వ రోజున ఆ షాక్ తీసి పడేసి ఓన్లీ ఆ ప్లేట్ పెట్టారు అక్కడ. అయినా సరే ఆ కుక్క ప్లేట్ టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు ఫ్రెండ్స్? ఎందుకంటే మళ్ళీ మైండ్ కండిషన్ చేయబడింది. అవునా కాదా అండి? ఫుడ్ అంటే షాక్ కండిషన్ చేయబడింది. సో ఆఖరికి ఏమైందంటే వారం రోజులు గడిచిందండి. ఇంకా కుక్క చచ్చిపోబోతోంది. స్టార్వింగ్ టు డెత్. ఫుడ్ 7 days నుంచి. ఈ ప్రొఫెసర్ కి జాలేసేసి 7th డే ఏం చేశారంటే ఆయన ఆ మొత్తం షాక్స్ తీసి పడేసి ప్లేట్ ఒకటే తీసుకొచ్చి కుక్క మూత దగ్గర పెట్టారండి. కుక్కకి వెనక్కి ఓపిక లేదు. కానీ బుర్ర పక్కకు తిప్పుకుంది, కానీ ఫుడ్ మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే కుక్క అనుకుంది, బాబు నేను చచ్చిపోవడానికి రెడీ, కానీ ఈ షాక్స్ నా వల్ల కాదనుకుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే కనుక, ఈ బెల్, షాక్ 2 మీకు అర్థమైతే కనుక, మనందరం పేరెంట్స్ గా ఒక్క క్షణం మనం ఆ డాగ్ ప్లేస్ లో మన పిల్లల్ని ఉంచుకోగలిగితే కనుక ఫ్రెండ్స్, మన పిల్లల్ని అందరూ ఊహించుకోగలిగితే కనుక ఆ డాగ్ ప్లేస్ లో ఒక క్షణం పాటు మనం ఒప్పుకోకపోయినా ఫ్రెండ్స్, మనం కూడా పేరెంట్స్ గా మన పిల్లలకి బెల్స్ అండ్ షాక్స్ మనం కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? వీఆర్ గివింగ్ మోర్ షాక్స్. నిజం ఫ్రెండ్స్.
ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. చిన్న వయసు నుంచి చూద్దామండి. మళ్ళీ చెప్తున్నాను, మనం కూడా మన పిల్లలకి తెలియక బెల్స్ అండ్ షాక్స్ మనం కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ద బ్యాడ్ న్యూస్ ఈస్ వి ఆర్ గివింగ్ మోర్ షాక్స్. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్. చిన్న వయసు నుంచి చూద్దాం ఫ్రెండ్స్. పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు తినలేదో నీ దొంగ ఎదుగుపోతాడు, బెల్లా షాక్. నువ్వు నా మాట వింటావా, నాన్నకు ఫోన్ చేయనా, బెల్లా షాక్. ఇప్పుడు చదవలేదో నేను హాస్టల్ పడేస్తాను, బెల్లా షాక్. ఫ్రెండ్స్, ఈ విషయాలు మనకి హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయేమో కానీ చిన్న వయసు పిల్లలకి దే ఆర్ బిగ్ షాక్స్ ఫ్రెండ్స్. నిజమండి, చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఎన్ని షాక్స్ ఇస్తామంటే అందుకే ఒక గ్యాప్ వచ్చేస్తుంది తెలుసా అండి. పిల్లలకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఒక గ్యాప్ వచ్చేస్తుంది. 15 ఏళ్ళు వచ్చేసరికి పిల్లాడికి పేరెంట్స్ రారా బయటకు వెళ్దామంటే పిల్లాడు అంటున్నాడు, నిద్ర ఎక్కువ ఇంట్లో ఉంటా అంటున్నాడు. మనసులో అనుకుంటున్నాడు, బాబు నాకు ఇచ్చిన షాక్స్ నిద్ర బయట బాగుంది అంటున్నాడు. నిజం ఫ్రెండ్స్, ఇవాళ మీకు అర్థం కావాలి పేరెంట్ గా బెల్ అంటే ఏంటో, షాక్ అంటే ఏంటో అర్థం కావాలి ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పేరెంట్స్ అందరూ దయచేసి ఆలోచించి మీ బుక్ లో ఆన్సర్స్ రాయండి, ఫ్రెండ్ ఆలోచించి రాయండి. ఇవాళ సపోజ్ మీరు ఒక కొత్త ఫ్లాట్ కొన్నారు అనుకుందాం. ఆల్ ద పేరెంట్స్ ఆలోచించండి, ఇవాళ మీరు కొత్త ఫ్లాట్ కొన్నారు, 3 bedroom హౌస్ కొన్నారు, కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ఇంకా లక్షలు ఈఎంఐ పే చేయాలి, హోమ్ లోన్ తీసుకున్నారు. ఇవాళ గృహప్రవేశం ఫ్రెండ్స్. గృహప్రవేశం అందరు ఇన్వైట్ చేసే ఫ్రెండ్స్ రిలేటివ్స్, మీరు బిజీగా ఉన్నారు. జస్ట్ ఊహించుకోండి, అలా మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ చిన్న పాప, కొత్త ఇల్లు కొత్త గోడ, మీ చిన్న పాప వచ్చి గోడ మీద మార్కెట్ రాసింది అనుకుంటారు. ఏం చేస్తాం, బెల్లా షాక్. ఫ్రాంక్ ఆన్సర్ అయింది మీ బుక్ లో. మళ్ళీ చెప్తున్నాను, కొత్త ఇల్లు కొత్త గోడ, మీ చిన్న పాప గోడ మీద మొత్తం మార్కెట్ రాసింది అనుకోండి, ఏం చేస్తాం, బెల్లా షాక్. నా లైవ్ సెమినార్స్ చెప్పినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే షాక్ అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి దయచేసి అందరూ కూడా. మనకి ఇంగ్లీష్ లో ఒక మాట తెలుసు, నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. మనకు తెలుసు ఫ్రెండ్స్ ఈ ఫ్రేజ్, మనకి తెలుసు నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. అందుకే మనం స్కూల్ పంపిస్తాం, కాలేజ్ పంపిస్తాం, వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి. సో మనకు తెలిసిన మాట నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ఫ్రెండ్స్, నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ కరెక్టే, కానీ ఇంగ్లీష్ లో మరో పదం ఉంది, అది నాలెడ్జ్ కంటే పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఆ పదం పేరు ఎమోషన్. గుర్తుంచుకోండి దయచేసి పేరెంట్స్, ఎమోషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కారండి, ఓ బిల్డింగ్ లిఫ్ట్ ఎక్కుతాం కదండి. సపోజ్ బిల్డింగ్ లోకి వెళ్ళారు, మీరు లిఫ్ట్ పైన మనం వెళ్తున్నాం, బటన్ నొక్కాలి, లిఫ్ట్ కిందకు వస్తుంది, అవునా కాదా ఫ్రెండ్స్? మీరు చెప్పండి, బటన్ ఎన్నిసార్లు నొక్కాలి? ఒక్కసారి. మనందరికీ నాలెడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఒక్కసారి బటన్ నొక్కాలి, లిఫ్ట్ కిందకు వస్తుంది, ఎస్ ఆర్ నో? కానీ మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎన్నిసార్లు మన జీవితంలో అర్జెంట్ వెళ్ళిపోవాలంటే బటన్ నొక్కేస్తుంటాం, అవునా కాదా? ఎందుకని? బికాస్ ఎమోషన్ కమ్స్ ఫార్వర్డ్, నాలెడ్జ్ గోస్ టు బ్యాక్ సీట్. ఎందుకంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎమోషన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్. చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా అండి, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇవ్వకముందే వాళ్ళ ఎమోషన్స్ కొట్టేసి మనం షాక్స్ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది చేసే పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇవ్వకముందే వాళ్ళ ఎమోషన్స్ మనం స్పాయిల్ చేసేసి మనం షాక్స్ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందాక ఎగ్జాంపుల్ లో ఆ చిన్న పాప అలా గోడ మీద రాస్తుంది తెలుసా, గోడ మీద ఎందుకు రాస్తుంది? అప్పటిదాకా ఆ పాపకి వైట్ పేపర్ అంటే నోట్బుక్ లో ఆ పిక్చర్ చూస్తుందండి. ఒక్కసారి అంత పెద్ద గోడ వైట్ కలర్ కనబడగానే షీ గాట్ ఎక్సైటెడ్, షీ రోట్ ఆన్ ద వాల్. అర్థం చేసుకోండి, పేరెంట్స్ వేరు, మ్యాజికల్ పేరెంట్స్ వేరండి. ఈ మన ప్రోగ్రామ్ టార్గెట్ మనందరం ఒక మ్యాజికల్ పేరెంట్ అవ్వాలని. మ్యాజికల్ పేరెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ రోజు ఎమోషన్స్ పార్ట్ చేసి షాక్స్ ఇవ్వడండి. నిజంగా చెప్తున్నాను, అలా గోడ మీద రాసేస్తే పాప మ్యాజికల్ పేరెంట్ ఏమంటారు తెలుసా అండి, నిజంగా ఇదే అంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఏమా ఈ డ్రాయింగ్ వేయాలని ఉందా, 5 rupees అండి, పెద్ద వైట్ చార్ట్ కొంటారు, ఇద్దరు కలిసి చార్ట్ పాడు చేస్తారు, ఇద్దరు కలిసి గోడ బాగు చేసే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు మనం ఏ రోజు వాళ్ళ ఎమోషన్స్ పాడు చేసి వాళ్ళు మనకి షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సెషన్ చూస్తున్న లేడీస్ కి ఈ ఎగ్జాంపుల్ బాగా కనెక్ట్ అవుతుంది. ఆల్ ది లేడీస్ ఫ్రెండ్స్, స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత, ఇప్పుడంటే కరోనా మనకి, బట్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పొద్దున్న నిలిస్తే ఆల్ ది లేడీస్ సిట్టింగ్ హియర్, మనకి అది కిచెన్ కాదు, ఒక యుద్ధ భూమిలో ఉంటుందా కాదండి. ఒక కుక్కర్ రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, పిల్లలు రెడీ చేయాలి, మీరు రెడీ అవ్వాలి. అంత బిజీగా మీ కిచెన్ లో ఉన్నప్పుడు ఊహించుకోండి, మీ అబ్బాయి వచ్చి గ్లాస్ పలుగొట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? ఎలా షాక్. ఫ్రెండ్ ఆన్సర్ రాయండి. నిజంగా మీరు అంత బిజీగా కిచెన్ లో ఉన్నప్పుడు మీ అబ్బాయి వచ్చి గ్లాస్ పలుగొట్టేస్తే ఏం చేస్తాం? ఎలా షాక్. నా లైఫ్ సెమినార్స్ లో చాలా మంది న్యాయంగా ఒప్పుకుంటూ ఉంటారు, షాక్ ఇస్తూ ఉంటామని. అరిచేస్తామన్నా కదండి, ఇక్కడే పని నీకు అని అరిచేస్తాం, అవునా కాదు? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు మనం ఏ రోజు వాళ్ళ ఎమోషన్స్ మనం పార్ట్ చేసి మనం వాళ్ళకి షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. వాళ్ళకి నిజంగా చెప్తాను, ఒక గ్లాస్ పగిలిపోతే మ్యాజికల్ పేరెంట్ ఏమంటారు తెలుసా అండి, ఫస్ట్ క్వశ్చన్, ఏమ్మా దెబ్బ తగిలిందా, అవునా కదా? పగిలిపోయింది గ్లాస్ ఉంది అక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, ఏమ్మా దెబ్బ తగిలిందని చెక్ చేసి, దెబ్బ తగలిపోతే బాబుని పక్కకు తీసుకెళ్లిపోయి ఒక గ్లాస్ తో వాటర్ ఇచ్చి చెప్తారు, బాబు నెక్స్ట్ టైం మంచిగా కావాలి అని అడగమని హెల్ప్ చేస్తా అంటారు. క్లీన్, గెట్ బిజీ అగైన్. ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు
మనం ఏ రోజు వాళ్ళ ఎమోషన్స్ మనం పాటు చేసి మనం షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఎంతమంది పేరెంట్స్ ని చూస్తాం తెలుసా అండి? పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే, గంట సేపు చేస్తాడు ఈ హోంవర్క్ అని అంటారండి. ఎవరు చెప్పారండి 10 నిమిషాలు అయిపోతుందని? త్వరగా చేయి హోంవర్క్, మనకి లేట్ అయిపోతుంది పార్టీకి అంటారండి. త్వరగా హోంవర్క్ చేయాలట, పార్టీకి లేట్ అయిపో అంటే మీరు సబ్ కాన్షియస్ గా పిల్లాడికి ఏం చెప్తున్నారంటే, ఒరేయ్ నీ హోంవర్క్ ఇంపార్టెంట్ కాదు, పార్టీ ఇంపార్టెంట్ అని చెప్తున్నామండి. మ్యాజికల్ పిల్లలు ఏమంటో తెలుసా అండి? హోంవర్క్ స్లోగా చేయమా, నీట్ గా చేయమా, డౌట్ వస్తే అడుగు నేను హెల్ప్ చేస్తాను. మనకు ఒక లేట్ అయిందనుకో పార్టీకి, మనం వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి బయట భోజనం చేద్దాం కావాలంటే, కానీ హోంవర్కే ఇంపార్టెంట్ అని చెప్తారు. ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ రోజు మన ఎమోషన్స్ పార్టీస్ మనం షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. అలా మనం షాక్స్ తగ్గించగలిగితే, నిజంగా మన పేరెంట్స్ గా ఇవాళ నుంచి మనం షాక్స్ తగ్గించగలిగితే మన పిల్లలు ఎలా ఎదుగుతారో మీకు ఊహ కూడా అందదు ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం నరేంద్ర మోడీ గారు. ఏం సార్ ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు అంత ఫేమస్ పర్సన్ చిన్నప్పుడు కాదు కదండి. యాక్చువల్ గా ఒక 5 years బ్యాక్ ఆయన ఒక ఆర్టికల్ రాశారండి ఒక మ్యాగజైన్ లో. మీలో చాలా మంది చదివే ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఒక ఆర్టికల్ రాశారు మ్యాగజైన్ లో. ఏం రాశారంటే, మై చైల్డ్హుడ్ మెమరీస్, నా చింతనపు జ్ఞాపకాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఏం రాశారు తెలుసా అండి? ఆ ఆర్టికల్ లో ఆయన చిన్నప్పుడట, నరేంద్ర మోడీ గారికి 10 ఏళ్ల వయసు అండి, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక రోజు ఆయన ఆడుకుంటా అని బయటకు వెళ్ళి, సాయంత్రం పూట ఆడుకుంటా అని వెళ్ళి మురుక్కాల్లో దూకేశారండి. డ్రైనేజ్ మురుక్కాల్లో దూకేసి మొత్తం బురద అంటించుకొని అక్కడ కొంచెం ఈత కొట్టి మురుక్కాల్లో ఓ మొసలి పిల్లలు పట్టుకుని, బేబీ క్రోకోడైల్ మొసలి పిల్లలు పట్టుకుని ఇంటికి వచ్చారండి. నిజంగా మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఆలోచించి చెప్పండి. మీ అబ్బాయో మీ అమ్మాయో నాన్న ఆడుకుంటా అని బయటికి వెళ్ళి మురుక్కాల్లో దూకేసి, జస్ట్ ఇమాజిన్ మీ పిల్లల్ని మొత్తం బురదండి, మొత్తం డ్రైనేజ్ బురదతో ఇంటికి వచ్చి ఇక బోనస్ గా ఓ బేబీ క్రోకోడైల్ మొసలి పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, హెల్తీగా ఏం చేస్తాం? ఎలా షాక్? ఫ్రాంక్ ఆన్సర్స్ రాయండి ఫ్రెండ్స్. నా లైవ్ సెమినార్స్ లో చాలా మంది పేరెంట్స్ ఒప్పుకుంటారు షాక్స్ ఈజీగా ఇచ్చేస్తున్నామని. అవునా కదా ఫ్రెండ్స్? కానీ నరేంద్ర మోడీ గారి మదర్ ఈజ్ ఎ మ్యాజికల్ మదర్. నరేంద్ర మోడీ గారి మదర్ ఫ్రెండ్స్, షీఈ్ ఎ మ్యాజికల్ మదర్. ఏం చేశారు తెలుసా అండి? హెల్తీగానే ఆయన అవతారంలో చూడగానే ఆవిడ ఒకే ఒక క్వశ్చన్ అడిగారండి. ఆవిడేం అడిగారంటే, ఏ అమ్మా, నా దగ్గర నుంచి నేను ఎవరైనా దూరంగా తీసుకెళ్ళిపోయారనుకో, నా దగ్గర నుంచి నేను ఎవరైనా దూరంగా తీసుకెళ్ళిపోయారనుకో, నీకు నచ్చుతుందా? నచ్చదు. మరి ముసలి పిల్లకి నచ్చుతుందా? నచ్చదు. మరి ఏం చేద్దాం? ఆవిడ చెప్పలేదు ఏం చేయాలో. ఏం చేద్దాం అంటే అర్థం చేసుకొని వీళ్ళు ముసలి పెట్టేసి వచ్చారండి. రాశారు ఫ్రెండ్స్ 4 years ఆర్టికల్ రాశారు. 4 years బ్యాక్ ఆర్టికల్లో ఆయన రాశారు, ఇవాళ నేను పొజిషన్ వచ్చిన తర్వాత నన్ను దేశవ్యాప్తంగా చాలా మంది నేను గొప్ప డిసిషన్ మేకర్ అని మెచ్చుకుంటున్నారు ఇవాళ నన్ను, నరేంద్ర మోడీని. కానీ నేను డెసిషన్ మేకర్ ఈ రోజు కాదు. ఆ రోజు మా మదర్ తలుపుగానే నన్ను కొట్టేసేసి ఆయన చేసిన కొట్టకుండా నాకు డెసిషన్ మేకింగ్ నేర్పించారు ఆవిడ. నేను డెసిషన్ మేకర్ అయిపోయింది ఆ రోజు అని రాశారు ఆర్టికల్లో. మనం నిజం క్లాప్స్ కొట్టాల్సింది వాళ్ళ మదర్ కి ఫర్ బీయింగ్ ఎ మ్యాజికల్ మదర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్, స్వామి వివేకానంద. వివేకానంద గారి పేరు కూడా నరేంద్ర ఫ్రెండ్స్. తెలుసా విషయం మీకు? ఆయన పేరు నరేంద్ర. నరేంద్ర మోడీ, నరేంద్ర వర్కౌట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం పిల్లలు కూడా నరేంద్ర అని పేరు పెట్టండి. ఎనీవేస్, సో వివేకానంద గారికి చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఆయన స్కూల్ బుక్స్ కంటే కూడా స్పిరిచువల్ బుక్స్ ఎక్కువ చదువుతుండేవారు. అయితే ఆయన చింతనలో ఆయన ఉంటే ఊళ్ళో రోజు సాయంత్రం పూట స్వామీజీలు బాబాలు వచ్చి ప్రసంగాలు ఇస్తుండేవారండి ఈ ఆధ్యాత్మికం మీద. ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి అట్లా ప్రసంగాలు ఇస్తూ ఉండేవారు. జనరల్ గా అట్లాంటి ప్రసంగాలు అనేసరికి ఏజ్డ్ పీపుల్ వెళ్తుంటారు, పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్స్ కి, స్పిరిచువల్ మీటింగ్స్ కాబట్టి. కానీ ఈయనకి ఇంట్రెస్ట్ కదా స్పిరిచువాలిటీ అంటే, సో ఈయన వెళ్తూ ఉండేవారు ఆ మీటింగ్స్ కి. అయితే ఓ రోజు ఏమైంది, ఓ రోజు సాయంత్రం పూట ఒక స్వామీజీ వచ్చారు వాళ్ళ ఊరికి. అలాగే ఆ రోజు మీటింగ్ పెట్టారు, ఈయన వెళ్ళారు ఆ మీటింగ్. ఆ రోజు టాపిక్ వచ్చేసి లార్డ్ హనుమాన్ అండి, ఆంజనేయ స్వామి టాపిక్. సో ఆ స్వామీజీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయన అన్ని లోకల్ అన్ని కాలాల్లో ఉంటారు, ఆయన చావు ఉండదు చెప్పుకెళ్ళిపోతున్నారండి. వివేకానంద డౌట్ వచ్చింది. చిన్నపిల్లలు డౌట్లు ఎక్కువ వస్తాయి, మీకు తెలుసా విషయం. వెంటనే వివేకానంద గారు, స్వామీజీ నాకు డౌట్ ఏంటైనా అంటే, వివేకానంద గారు అన్నారు, ఆహా స్వామీజీ అంటే ఆంజనేయ స్వామి చిరంజీవి అన్ని లోకలు అన్ని కాలాల్లో ఉన్నారని చెప్పారు కదా మీరు, అయితే చెప్పండి స్వామీజీ ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన అడిగారండి. మన పెద్దవాళ్ళతో సమస్య తెలుసా ఫ్రెండ్స్? చిన్నపిల్లలు క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనకి తెలియదు అనుకోండి, తెలియదు అని ఒప్పుకోండి మనం, ఏదో చెప్పాల్సిన చిన్నపిల్లలే కదా అని. అవునా కదా? అలా ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారంటే, ఆహా నీకు ఆంజనేయ స్వామి చూడాలందా, చూడు బాబు, యాక్చువల్గా ఆంజనేయ స్వామి అంటే ఆయన మంకీస్ నుంచి వచ్చారు, మంకీస్ బనానాస్ అంటే ఇష్టం. సో మన ఊరు అవతల బనానా చెట్లు చూసావా, రోజు రాత్రి వస్తారు ఆయన అక్కడికి, అటుకులు తింటారు, వెళ్ళిపోతారని చెప్పారు. స్టోరీ చెప్తారు. ప్రసంగం పూర్తి చేసి స్వామీజీ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి వివేకానంద ఇంటికి వెళ్ళలేదండి, బయలుదేరి ఊరవతలకి ఆ బనానా చెట్టు దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారండి. ఎవరి కోసం? హనుమాన్ కోసం. ఒక పక్కన ఈయన పేరెంట్స్ కదలడిపోతున్నారు. అంతే కదా, మీ అబ్బాయి మీ అమ్మాయి బయటకు వెళ్ళారు అనుకోండి, రాలేదు ఇంటికి రాలేదు, మనకు అందరూ వచ్చేస్తుంది కదండి. సతీష్ గారు, వాయిస్ మధ్యలో గరగర వస్తుంది సార్, వాయిస్ ఏమో సంథింగ్. మీరు ఎక్కడ ఏమైనా మళ్ళీ లౌడ్ స్పీకర్ పెట్టారా మీరు ఏమన్నా?
లేదు సార్, నేను ఫస్ట్ నుంచి ఇలాగే సేమ్ ఇలాగే ఉందండి. సమ్ గరగరగర సౌండ్ వస్తుంది సార్. చాలా కామెంట్స్ వస్తున్నాయి అందరికి. వాయిస్ అవునా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మాట్లాడుతుండే ఇప్పుడు బానే ఉందండి. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. ఓకే. కొద్దిగా లిటిల్ ఒక 2-3 ఇంచెస్ వెనకాల ఉండండి. అంతే సార్. సరే సార్. ఓకే సార్. సారీ సార్. సారీ ఫర్ ఎందుకు ఉంది కదా సార్? ఓకే. సో సో అప్పుడు వివేకానంద గారు ఏం చేశారంటే వెళ్ళిపోయారండి ఊరవతలకి. బనానా చెట్టు దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క పేరెంట్స్ కంగారు వివేకానంద గారి పేరెంట్స్, అంతే కదా! ఇమాజిన్ మీ అమ్మాయో, మీ అబ్బాయో ఆడుకోవడానికి వెళ్లారు సాయంత్రం పూట. రాత్రి ఇంటికి రాలేదనుకో నాకు కంగారు వచ్చేస్తుంది కదండీ. సో ఇంటికి ప్రతింటికి వెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్. తలుపుకున్నారు. మా అబ్బాయిని చూసారా? వాళ్ళు చూడలేదని చెప్తున్నారు. ఊరంతా తిరుగుతున్నారు. ఈయనేమో రిలాక్స్‌గా కూర్చొని రాత్రంతా వెయిట్ చేస్తున్నారండి. హనుమాన్ వచ్చారా? ఆంజనేయ స్వామి రాలేదు. సో పొద్దున్న ఇంట్లోంచి తలుపుకుంటారు. పేరెంట్స్ నిజంగా మీరు ఆలోచించి చెప్పండి. ఆలోచించి చెప్పండి. మీ అబ్బాయో, మీ అమ్మాయో ఆడుకుంటా అని బయటికి వెళ్లి సాయంత్రం పూట రాత్రంతా ఇంటికి రాకపోతే, మీరు రాత్రంతా వెతికారు మీకు కనపడలేదు. రాత్రంతా ఇంటికి రాకపోతే మన బీపీ స్కై లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న కూల్‌గా వచ్చి తలుపు కొట్టారనుకోండి మన పిల్లలు. తలుపు తీయగానే ఏం చేస్తాం? బెల్లా షాపా? చితక్కొట్టేస్తాం పట్టుకొని. అవునా కాదండి? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు ఫ్రెండ్స్, మనం ఏ రోజు వాళ్ళ ఎమోషన్స్ ని మనం పాడు చేయకూడదు. మనం వాళ్ళకి షాక్స్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్. వివేకానంద గారి మదర్ ఈజ్ ఎ మ్యాజికల్ మదర్. ఆవిడ ఏం చేశారు తెలుసా అండి? తలుపు తీయగానే పొద్దున్న ఆవిడ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమ్మా ఆకలేస్తుందా? రాత్రి భోంచేయలేదు కదండి. ఈవినింగ్ వెళ్ళిపోయాడు మీటింగ్ అని. రాత్రి ఇంటికి రాలేదు భోజనానికి. సో ఆవిడ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏమ్మా ఆకలేస్తుందా అంటే ఈయన ఏడడం మొదలుపెట్టాడండి. ఎందుకని ఏడుస్తున్నావు అంటే మొత్తం స్టోరీ చెప్పాడు. స్వామీజీ, హనుమాను, మంకీస్, బనానాస్ మొత్తం స్టోరీ చెప్పాడు. మనమైతే ఏమంటామండి? ఆ! నీకు ఆ స్వామీజీ అబద్ధం చెప్పేసారులే అంటాం. అవునా కాదా? అలానే ఉంటే నమ్మకం పోయేది ఫ్రెండ్స్ పిల్లాడికి. నమ్మకం పోయేది. నేను ఏ రోజు దేవుడిని చూడడం నమ్మకం పోయేదండి. సో వాళ్ళ మదర్ ఏమన్నారంటే, అలా కాదమ్మా. ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే ఆయన రాములు వారి భక్తులు కదా! రాములు వారు ఏదో పని చెప్తే ఎక్కడికి ఎళ్ళుంటారాయన. బట్ నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఏదో రోజు చూస్తావని చెప్పారండి. ఇప్పుడు చెప్పినంత ఫ్రెండ్స్ వివేకానంద గారు ఒక బుక్‌లో రాసారు ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని. ఆయన ఏం రాసారంటే వివేకానంద గారు ఏం రాసారంటే, ఇవాళ నేను చికాగో వచ్చిన తర్వాత ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత నన్ను అందరూ స్వామి వివేకానంద పిల్లలు మొదలుపెడుతున్నారు ఇవాళ నన్ను. కానీ స్వామి అని ఈ రోజు కాదు. ఆ రోజు మా మదర్ తలుపు తీయగానే నన్ను కొట్టేసే ఛాన్స్ నాకు కొట్టకుండా నాకు దేవుడి మీద నమ్మకం పానుకొని నిలబెట్టారు నన్ను. నేను స్వామి అయిపోయింది ఆ రోజే రాశారు ఆ బుక్ లో. మనం మళ్ళీ క్లాప్స్ కొట్టాల్సింది వాళ్ళ మదర్ కి ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ ఎ మ్యాజికల్ మదర్. మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఫ్రెండ్స్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు నేను కూడా అలాంటి ఒక అద్భుతమైన మ్యాజికల్ పేరెంట్ అవడానికి మనకి ఏం ఆపుతోంది. మనం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వాట్ ఈస్ స్టాపింగ్ అస్? అలాంటి ఒక అద్భుతమైన మ్యాజికల్ పేరెంట్ మనం కూడా మారడానికి మనం ఏంటి ఆపుతుందో తెలుసా అండి? ఏంటి ఆపుతోందంటే ఫ్రెండ్స్, అవర్ ఓన్ మిస్టేక్స్ వైల్ హ్యాండ్లింగ్ చైల్డ్స్ మిస్టేక్స్. నిజం ఫ్రెండ్స్. మన పిల్లలు తప్పులు కరెక్ట్ చేస్తున్నాం అనే అభిప్రాయంలో ఉంటూ మనం చేసే తప్పులు చూసారా? దట్ ఈస్ స్టాపింగ్ అస్ అండి. అవర్ ఓన్ మిస్టేక్స్ వైల్ హ్యాండ్లింగ్ చైల్డ్స్ మిస్టేక్స్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి మ్యాజికల్ పేరెంటింగ్ అని 2 ప్రోగ్రామ్స్ చేశాను. బేసిక్ ప్రోగ్రామ్, అడ్వాన్స్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇవాళ బేసిక్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ తయారు చేయడం నాకు సుమారుగా 8 ఏళ్ళు పట్టింది ఫ్రెండ్స్. ఐ టుక్ మీ 8 years ఆఫ్ రీసెర్చ్. ఎన్నో బుక్స్ చదివాను పేరెంట్స్ మీద, పేరెంటింగ్ మీద. ఐ అటెండెడ్ మెనీ సెమినార్స్ అక్రాస్ ద కంట్రీ. ఎంతోమంది పేరెంట్స్ ఇంటర్వ్యూ చేసాం. సుమారుగా 8 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం ఫ్రెండ్స్. నేను ఈ ప్రోగ్రామ్ తయారు చేయక ముందు నేను అనుకునేవాడిని, మనం పెద్దవాళ్ళు అయిపోయాం, మనం మిస్టేక్స్ చేస్తాం, పిల్లలు తప్పులు చేస్తారు. పిల్లలు తప్పులు చేస్తారు, మనం కరెక్ట్ చేయాలి అనుకుంటుండేవాడిని. బట్ నన్ను నమ్మండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 8 years ఆఫ్ రీసెర్చ్ మనం ఒప్పుకోకపోయినా మనం పేరెంట్స్ గా కమిటింగ్ మోర్ దాన్ 200 మిస్టేక్స్. చూడండి, 200 మిస్టేక్స్ కమిట్ చేస్తున్నాం మనం. మన దగ్గర టైం లేదు కాబట్టి ఇవాళ మనం టాప్ 10 మిస్టేక్స్ చూద్దాం ఫ్రెండ్స్. పేరెంట్స్ అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి. నోట్బుక్ అండ్ పెన్ తీసుకోండి. ఎవరికి వాళ్ళు స్కోర్ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూర్చుని వెళ్ళండి. ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. రైట్, ఒక నోట్బుక్ అండ్ పెన్ తీసుకోండి. నేను మీకు టాప్ 10 మిస్టేక్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. దాన్ని స్కోర్ వేసుకోవాలి. ఎలా స్కోర్ వేసుకోవాలో చెప్తాను మీకు నేను. 0 to 10 స్కేల్ అండి. జాగ్రత్తగా 0 to 10 స్కేల్. నేను ఒక్కొక్క మిస్టేక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసాక మీరు మిస్టేక్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఫ్రెండ్స్ 10 మార్క్స్ వేసుకోండి. జెన్యూన్ వేసుకోండి. మీరు ఆ మిస్టేక్ చేస్తున్నారు అంటే 10 మార్క్స్ వేసుకోవాలి. మీరు ఆ మిస్టేక్ చేయట్లేదు అనుకోండి, వెరీ గుడ్, 0 మార్క్స్ వేసుకోండి. అప్పుడప్పుడు చేస్తున్నారు అనుకోండి, 2, 3, 4, 8, 7 ఆ తీవ్రతను బట్టి వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను మీకు టాప్ 10 మిస్టేక్స్ చూపిస్తాను పేరెంట్స్ చేసేవి. ఒక్కొక్క మిస్టేక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆ మిస్టేక్ చేస్తున్నారని మీకు అనిపిస్తే 10 మార్క్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ మిస్టేక్ మీరు చేయట్లేదు, ఫెంటాస్టిక్, 0 మార్క్స్ వేసుకోండి. అప్పుడప్పుడు చేస్తుంటే కనుక దాన్ని బట్టి మార్క్స్ వేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేయండి.
టాప్ 10 మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ రాసుకోండి, కండిషనల్ లవ్. అంత రాసుకోండి. ఫస్ట్ మిస్టేక్ కండిషనల్ లవ్ అండి. కండిషనల్ లవ్ అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అది కండిషనల్ లవ్ అండి. నువ్వు హోంవర్క్ చేసావు అనుకో, నీకు ఐస్ క్రీమ్ కొంటాను. నువ్వు రూమ్ సర్దేసావు అనుకో, నీకు నేను మీ ఫ్రెండ్ వాడికి పంపిస్తాను. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా. ఏ బిజినెస్ డీల్ విత్ చిల్డ్రన్. ఇది ఎంత పెద్ద మిస్టేక్ తెలుసా ఫ్రెండ్స్? ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా అండి? పిల్లలు పెద్ద కొద్దీ కూడా ఏ పని చేయాలన్నా సరే ఏదో ఆశించడానికి ఇష్టపడిపోతారు. అది వాళ్ళ క్యారెక్టర్ పాటు చేస్తుంది ఫ్రెండ్స్. నాకు చాలా మెసేజ్ పంపిస్తున్నారు, వాయిస్ నాట్ క్లియర్ అని. సార్ గంప గారు ఇంకా అలా పరిస్థితుందండి? సార్ ఇయర్ ఫోన్ ఉంటే వాడండి, అది చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి, కరకర వస్తుంది. ఓకే, ఏం చేద్దాం సార్? ఇయర్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ రమ్మంటారా? సెల్ ఫోన్ కాదు, ఇయర్ ఫోన్ వాడండి. ఇయర్ ఫోన్ వాడమంటారా? ఒక్క నిమిషం సార్. టు ల్యాప్టాప్, ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. ఓకే, ఒక్క నిమిషం సార్. నాకైతే మోర్ దెన్ 200 మెసేజ్ వచ్చినాయి ఫేస్బుక్ లో. అవునా? కాల్ కూడా చేశారు. ఓకే సార్, నా ఫోన్ నుంచి లాగిన్ వచ్చే ఫోన్ లో క్లారిటీ ఉంటుందండి? సార్ చెప్పండి. నేను నా ఫోన్ నుంచి లాగిన్ వచ్చేస్తే క్లారిటీ ఉంటుంది అంటే ఇక్కడ నేను కనిపిస్తూ ఉంటాను, వాయిస్ ఫోన్ నుంచి వస్తుంది. అందరికి ఎలా వెళ్తుంది? ఏ సార్? టూ సౌండ్స్ వస్తాయి కదా. ఇది మ్యూట్ చేసేస్తానండి, అయినా సరే రీసౌండ్ వస్తుంది అంటారా? సార్ చూడండి, ఇప్పుడు మాట్లాడితే బాగుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అవును, ఉంది. అది మీరు నాన్ స్టాప్ ఫ్లో లో ఉన్నప్పుడు కరకర వస్తుంది. ఇప్పుడు మాట్లాడితే బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీరు మాట్లాడితే చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది, బట్ ఆ ఫ్లో స్టార్ట్ అవగానే మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీటింగ్ ఐడి చెప్పరా? ఇయర్ ఫోన్ చూడండి. మీరు ఇయర్ ఫోన్ సార్, ఇయర్ ఫోన్స్ వాడుతూ మొబైల్ తో ఆపరేట్ చేయండి, బాగా వస్తుంది సార్, ఇబ్బంది లేదు. ఓకే, ఒక్క నిమిషం ఇప్పుడు వస్తుంది. సో ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా బ్రేక్ అంతరాయమో జంతిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన పేరెంటింగ్. ఇది అందరూ కూడా ప్రతి ఒక్క ట్రైనర్, స్పీకర్, తల్లిదండ్రులు అందరూ కూడా నేర్చుకోవాల్సింది. సైంటిఫిక్ గా మీకు చెప్తుంది సతీష్. ఫస్ట్ మిస్టేక్ వినపట్లేదు. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, యా, థ్యాంక్ యూ మ్యామ్. టాప్ 10 మిస్టేక్స్ చూద్దామండి. కండిషనల్ పేరెంట్స్ మిస్టేక్ పేరెంట్స్ చేసేది కండిషనల్ లవ్ అండి. కండిషనల్ లవ్ అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అది కండిషనల్ లవ్ అండి. నువ్వు హోంవర్క్ చేసావు అనుకో, నేను పార్క్ పంపిస్తాను. నువ్వు రూమ్ సర్దేసావు అనుకో, నీకు ఐస్ క్రీమ్ కొంటాను. ఇది చేస్తే ఇది చేస్తా. ఏ బిజినెస్ డీల్ విత్ చిల్డ్రన్. ఇది ఎంత పెద్ద మిస్టేక్ తెలుసా ఫ్రెండ్స్? ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా అండి? పిల్లలు పెద్ద కొద్ది కూడా ఏ పని చేయాలన్నా సరే ఏదో ఆశించడానికి ఇష్టపడిపోతారు. అది ఒక క్యారెక్టర్ పార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఇవ్వాలనుకోండి, నాన్న ఐ లవ్ యూ సో మచ్, ఇదిగో ఐస్ క్రీమ్. దానికి కండిషన్స్ పెట్టకండి ఫ్రెండ్స్. అలా కండిషన్స్ పెడుతున్నారా, మార్క్స్ ఎక్కువ వేసుకోండి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. అందరూ పేరెంట్స్ మార్క్స్ వేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ చూద్దాం, షాక్స్. ఇందాకటి నుంచి మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రతి చిన్న విషయానికి మనకి మన స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ తెలియకపోవడం వల్ల, మనకి యాంగర్ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల, మనకి మన ఎమోషన్స్ కంట్రోల్ తెలియకపోవడం వల్ల, చిన్న చిన్న విషయాలకి పిల్లలకు నాలెడ్జ్ ఇవ్వక ముందే వాళ్ళ ఎమోషన్స్ పార్టీ మనకి షాక్స్ ఇచ్చేస్తుంటే కనుక మార్క్స్ ఎక్కువ వేసుకోండి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. థర్డ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. అందరూ దయచేసి పేరెంట్స్ మార్క్స్ వేసుకోవాలి. షాక్స్, మీరు ఎక్కువ షాక్స్ ఇస్తుంటే ఎక్కువ మార్క్స్ వేసుకోండి, లేదా తక్కువ మార్క్స్ వేసుకోండి. థర్డ్ మిస్టేక్ చూద్దాం, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ టైం. నోట్ చేసుకోండి, క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ టైం. ఫ్రెండ్స్, యాక్చువల్ గా పేరెంట్స్ అందరం బిజీ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడంటే కరోనా టైం ఇంట్లో ఉంటున్నాం, కానీ బట్ జనరల్ గా మనంతా లైఫ్ స్టైల్స్ బిజీ అయిపోయింది. మనం బాగా బిజీ అయిపోవడం, మన అందరూ పేరెంట్స్ ఏమనుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, పిల్లలకు మనం క్వాలిటీ టైం ఇవ్వాలనుకుంటున్నాం. ఒప్పుకుంటాను, క్వాలిటీ టైం ఇవ్వాలి, సరిపోతుంది ఫ్రెండ్స్. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇవ్వాలండి. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాకు పన్నీర్ టిక్కా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బేరర్ పన్నీర్ టిక్కా అంటే అతను బౌల్ నిండా పన్నీర్ టిక్కా తీసుకొచ్చి ఒకే ఒక పన్నీర్ తీసి నా ప్లేట్ లో వేసి తినమని అనుకోండి, ఏమంటామండి? ఇంకొంచెం వేరే బాబు అంటాం.
క్వాలిటీ ఉంది కానీ క్వాంటిటీ కూడా కావాలి, అవునా కాదా ఫ్రెండ్స్? పిల్లలకి అంటే నీడ్ క్వాంటిటీ క్వాలిటీ టైం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, ఎప్పుడు మర్చిపోలేని ఇన్సిడెంట్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఇదే ప్రోగ్రామ్ మ్యాజికల్ పేరెంటింగ్ అనే ప్రోగ్రామ్ ని ఒక పెద్ద స్కూల్లో చేస్తున్నానండి. ఆ రోజు పేరెంట్స్ తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్ కి. ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది. ప్రోగ్రామ్ అయిన తర్వాత సాయంత్రం నేను ప్రిన్సిపల్ రూమ్ లో కూర్చున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ లో కూర్చుంటే ఒక కపుల్ వచ్చారండి. ఒక కపుల్, ఒక అమ్మమ్మ తాతయ్య గ్రాండ్ పేరెంట్స్ ఒక కపుల్ వచ్చారు. వచ్చి మీతో మాట్లాడాలి అన్నాను. రండి చెప్పండి అన్నానండి. ఆ రోజు గ్రాండ్ పేరెంట్స్ చెప్పారండి, నేను జీవితంలో మర్చిపోలేను. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము ఈ సిటీలో బాగా రీచ్ అండి. గ్రాండ్ పేరెంట్స్ చెప్పారు ఈ మాట, మేము ఈ సిటీలో బాగా రీచ్ అండి, మాకు ఆస్తులు, పొలాలు, ప్రాపర్టీస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, మేము చాలా రిచ్ పీపుల్ మేము ఈ సిటీలో. గ్రాండ్ పేరెంట్స్ అంటారు, మీకు కావాలంటే ఇవ్వాలే మా మొత్తం ఆస్తులన్నీ కూడా మా పిల్లలకి ఇచ్చేస్తాం, మా పిల్లలు రాసి ఇచ్చేస్తాం ఇవ్వాలే కావాలంటే. మీరు ఎలాగైనా మా పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు మీ ప్రోగ్రామ్ వచ్చారు, బయట కూర్చున్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. మాట్లాడి ఎలాగైనా వాళ్ళు ఒప్పించి ఒక్క గంట మా మనవాళ్ళతోటి మాకు అడిగిన పర్మిషన్ ఇప్పించమంటారు. అర్థమైంది ఫ్రెండ్స్? నాకు అర్థం కాలేదండి. గ్రాండ్ పేరెంట్స్ అంటారు, మేము ఆస్తులు ఇచ్చేస్తాం కావాలంటే మా పిల్లలకి, ఒక్క 1 hour మా గ్రాండ్ చిల్డ్రన్ తోటి మాకు అడిగిన పర్మిషన్ ఇప్పించమంటున్నారండి. ఐ వాజ్ షాక్డ్. అంతే కదండి, ఆస్తులు ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వడం ఏంటంటే పిల్లలతో ఆడుకోవడానికి. సరే ట్రై చేస్తానని చెప్పి గ్రాండ్ పేరెంట్స్ బయట పంపించేసి పేరెంట్స్ ని పిలిచానండి. అడిగిన పేరెంట్స్ ని, ఏంటి సార్ ఇది, మీ ఇంట్లో ఏం జరుగుతుందండి? ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది సార్? మీ పేరెంట్స్ ఆస్తులు ఏంటి అని మీరు 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 పిల్లలతో అట్లా పర్మిషన్ ఇవ్వడం ఏంటండి అంటే, ఆ రోజు పేరెంట్స్ ఆన్సర్ చెప్పారు ఫ్రెండ్స్. లైఫ్ లో మర్చిపోలేదు నేను. పేరెంట్స్ ఆన్సర్ చెప్పారు, మీకు తెలియదు సార్, మా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పారు ఈ మాట, మా చిన్నప్పటి నుంచి మేము మా మదర్ తో ఫాదర్ టైం స్పెండ్ చేస్తామంటే వాళ్ళిద్దరు డబ్బులు డబ్బులు ఆస్తులు కోట్లు కోట్లు అని చెప్పి మా క్షణం తిరిగి ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు సంపాదిస్తూ కూర్చున్నారు. అలా కాకుండా మేము పిల్లల్ని అద్భుతంగా పెంచుకుంటున్నాం. ఇవాళ మాకు వాళ్ళ నీడ కూడా పిల్లలు పట్టించలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. అర్థమవుతుంది, అంత కొట్టుకుపోతున్నాను పిల్లలు మీ టైం కోసం. ఫ్రెండ్స్ కొంచెం గుర్తుంచుకోండి అందరు పేరెంట్స్ కూడా, లైఫ్ లో సార్ ఎట్ ఎనీ ఏజ్, ఎట్ ఎనీ స్టేజ్ మనం డబ్బు సంపాదించుకోవచ్చండి. కానీ చిన్న పిల్లలుగా ఒక్కసారి ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి మీరు టైం ఇస్తున్నారా? టైం ఇవ్వకపోతే మార్క్స్ ఎక్కువ వేసుకోండి, టైం ఇస్తుంటే మార్క్స్ తక్కువ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎనీ ఏజ్, ఎట్ ఎనీ స్టేజ్ మన జీవితంలో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ చిన్న పిల్లలుగా ఒక్కసారి ఉంటారండి. మీరు టైం ఇవ్వకపోతే మార్క్స్ ఎక్కువ వేసుకోండి, టైం ఇస్తుంటే మార్క్స్ తక్కువ వేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం, నాగింగ్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ నాగింగ్ అండి. నాగింగ్ చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఇది, నాగింగ్. నాగింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ మెసేజ్ వస్తున్నాయండి కొంతమంది, చాలా మంది డిస్టర్బెన్స్ గా ఉంది అని. ఇప్పుడు క్లియర్ గా ఉందా ఫ్రెండ్స్? సార్ గంప గారు ఫోన్ నుంచి ట్రై చేద్దాం సార్, ఫోన్ నుంచి ట్రై చేద్దాం. సరే సార్, ఫోన్ నుంచి ట్రై చేద్దాము. ఎందుకోసం అంటే సమ్ ఏదో ఐ డోంట్ నో, ఎప్పుడు కాలేదు ఇలా. అందరు బాగానే ఉంది. ఓకే. ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఇన్ ఫేస్బుక్. అవునా? అయితే నా ఫోన్ నుంచి లాగిన్ ట్రై చేయండి సార్ ఒకసారి. ఒక్కసారి ఐడి నెంబర్ చెప్పరా సార్ మీరు? సార్ ఒక్క విషయం మాట్లాడచ్చా? ప్లీజ్ మ్యామ్ ప్లీజ్. సార్ మీరు చేతులు బాగా కదిపేస్తున్నారు, మీ కోట్ అక్కడ మర్మరింగ్ ఉంది, కొంచెం షేక్ లేకుండా ఉంటే వాయిస్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను సార్. అవునా? ఒకసారి ట్రై చేసి బాగా షేక్ చేస్తున్నారు. ఉండాలి మన బాడీ లాంగ్వేజ్ లేకుండా కంపల్సరీ. ఇప్పుడు బానే ఉంది. సారీ సార్, ఏమనుకోకండి. ఇప్పుడు బానే ఉంది మేడం. సతీష్ గారు బాగుంది సార్. మాధవిలత సైకాలజిస్ట్ ఫ్రమ్ అనంతపూర్ అండి. సార్ మీ వాయిస్ వినపట్లేదు సార్. ఆ వాయిస్ వినపట్లేదు. మీరు ఇలా స్లోగా మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఉంది సార్. మీరు ఎప్పుడైతే స్పీడ్ అందుకున్నారో అప్పుడు గరగర స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఆ స్లోగానే కాదు, బాగా ఇట్లా ఇట్లా చెయ్యి ఊపినప్పుడు ఆ ఇయర్ ఫోన్స్, కోటు ఆ టేబుల్ కి ఏదో తగులుతున్నట్టుంది. ఆ డిస్టర్బెన్స్. స్టాచ్యూలో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పర్వాలేదు, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ విత్ మొబైల్ ఇట్స్ బెటర్ సార్. యా, ఒకసారి మొబైల్ ట్రై చేస్తాను సార్ నేను. కానీ మరి మొబైల్ చేస్తే రీసౌండ్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చెప్పండి సార్. ఏదండి? ల్యాప్టాప్ మ్యూట్ లో తీసుకోండి సార్. ఓకే. అప్పుడు మొబైల్ నుంచి హెడ్ ఫోన్స్ నుంచి మాట్లాడండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. సార్ నాకు సార్ గంప గారు ఒకసారి మీటింగ్ ఐడి చెప్పారు సార్ ఒకసారి. 8727 37 67 240. ఎస్ సార్.
ఓకే. ఈ ఐడి అందరికి ఇవ్వలేదండి, ఓన్లీ 50 మెంబర్స్ కి ఇచ్చాం. సారీ అండి, అందరికి కూడా కొద్దిగా ఇంటరప్షన్ అయింది, ఏమని చదువుకోండి. నెక్స్ట్ క్లాస్ 2 o'clock ఉంటుంది. డాక్టర్ వీరేందర్, ఫేమస్ సైకాలజిస్ట్. హలో ఎస్ సార్. సార్ ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందా నాకైతే బాగానే ఉంది. సార్? నాకైతే ఇప్పుడు బాగుంది ఓకే సార్, మీరు స్టార్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మధ్యలో చెప్దాం. వీ విల్ సక్సెస్ సార్, నో ప్రాబ్లం. సార్. మీ ఫోన్ హారిజాంటల్ పెట్టండి సార్. సార్ అర్థం కాదు. ఫోన్ హారిజాంటల్ పెట్టండి, నిలువు పెట్టారు, హారిజాంటల్ పెట్టండి. అయ్యా కరెక్ట్, దట్స్ గుడ్. ఓకే. సార్ నేను ల్యాప్టాప్ నుంచి లాగౌట్ అయిపోవచ్చా? హలో, ఇప్పుడు క్లారిటీగా ఉందండి? ఎస్ సార్, ఎస్ సార్. Yes, yes. Okay, fantastic. So let's continue. Sorry for the interruption, friends. Fourth point చూద్దామండి. Nagging for the same mistake, friends. అందరూ నోట్ చేసుకోండి. The fourth mistake of parenting is nagging for the same mistake. Nagging అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? పిల్లలు ఒక తప్పు చేశారు అనుకోండి, మనం కరెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనమే కరెక్ట్ చేయాలి సార్. మన పిల్లలు ఇంకొకరు కరెక్ట్ చేస్తారు, మనమే కరెక్ట్ చేసుకోవాలి. కానీ దయచేసి షాక్స్ ఇచ్చేయద్దు, నాలెడ్జ్ ఇస్తూ కరెక్ట్ చేసుకుంటాం. మనం కరెక్ట్ చేస్తే వెంటనే పిల్లలు మారిపోతారు ఫ్రెండ్స్. వెంటనే పిల్లలు మారిపోతే మీరు దేవుళ్ళు దేవతలు అయిపోతారండి, అవునా కదా? సో కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ ఈలోగా మళ్ళీ ఆ మిస్టేక్ పాయింట్అవుట్ చేస్తాం అనుకోండి, దాన్ని నాగింగ్ అంటాం ఫ్రెండ్స్. ఐ రిపీట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఫ్రెండ్స్, ఒక పిల్లాడిది హ్యాండ్ రైటింగ్ బాగుంది అనుకోండి. హ్యాండ్ రైటింగ్ బాగోతే ఏమవుతుందండి? డాక్టర్స్ అవుతారు. నా ఉద్దేశం అలా కాదు, సారీ. సపోజ్ హ్యాండ్ రైటింగ్ బాగుంది, రాయి అని చెప్పడం తప్పు కాదు, నీట్ గా రాయని చెప్పడం తప్పు కాదు, ఒక కర్స్ రైటింగ్ బుక్ కొనడం తప్పు కాదు, ఒక హ్యాండ్ రైటింగ్ కోర్స్ లో పెట్టడం తప్పు కాదు. కానీ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, ఏం చేసినా సరే పిల్లాడి హ్యాండ్ రైటింగ్ వెంటనే మారిపోతున్నా ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోగా మళ్ళీ ఏంటి హ్యాండ్ రైటింగ్ గుర్తుంది లేదా ఇలా మాట్లాడుతాం అనుకోండి, దాన్ని నాగింగ్ అంటాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఫ్రెండ్స్, పిల్లలు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును మళ్ళీ పాయింట్అవుట్ చేస్తుంటే మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఒక కనిపించిన గన్ తీసుకుని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని షూట్ చేసిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఒక మిస్టేక్ ని మళ్ళీ మనం పాయింట్అవుట్ చేస్తాం మన పిల్లలది అంటే కనుక, ఒక కనిపించిన గన్ తీసుకుని ఫ్రెండ్స్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షూట్ చేసుకుని అవుతాం ఫ్రెండ్స్ మనం. అలా మీరు చేస్తున్నారా? ఒక మిస్టేక్ ని మళ్ళీ పాయింట్అవుట్ చేస్తున్నారా ఫ్రెండ్స్? మార్క్స్ ఎక్కువ వేసుకోండి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. దయచేసి అందరూ మార్క్స్ వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం. కంపారిజన్ విత్ అదర్స్. అందరూ రాసుకోండి. ఒక బిగ్ బ్లండర్ మెనీ పేరెంట్స్ డూ, కంపారిజన్ విత్ అదర్స్. ఏం ఫ్రెండ్స్, మనకు తెలిసిన నిజం ఏంటంటే, ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఎవరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు, ఎవరు ఐ కలర్స్ మ్యాచ్ అవ్వవు, ఎవరు స్కిన్ బాడీ ఆర్డర్ మ్యాచ్ అవునా కాదండి? ఇన్ని వేరేగా ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఒకలా ఎలా ఉంటారు ఫ్రెండ్స్? ఇద్దరు మనుషులు ఒకలా ఉండలేరని తెలిసినప్పుడు ఎలా కంపేర్ చేయగలం ఫ్రెండ్స్? మీరు ఆలోచించండి. ఇద్దరు పిల్లలు ఒకలా ఉండనప్పుడు ఎలా కంపేర్ చేయగలం ఫ్రెండ్స్? దయచేసి అర్థం చేసుకోండి పేరెంట్స్ అందరూ కూడా. మీరు మీ పిల్లల్ని కంపేర్ చేస్తే, మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, మీరు కంపేర్ చేస్తే పిల్లల పైకి ఎక్కువ మాట్లాడకపోవచ్చు ఫ్రెండ్స్, కానీ లోపల ఎంత స్క్వీజ్ అయిపోతారో మీకు ఊహ కూడా అందదండి. ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. సపోజ్ ఒక పిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చాడండి, 68%. బాగానే వచ్చాయి కదా, మనకే ఇటు సరిపోతుంది, మన 90+ కావాలి మనకి కదండి. సో పిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు, వాళ్ళ నాన్నగారు తీసుకుని ఆ మార్క్స్ చూసి ఆడి మొహాన్ని కొట్టి, మార్క్స్ ఇవి, పక్కింటి అరవింద్ చూడు 92% వచ్చిందట, ఇవి మార్క్స్ అన్నారు అనుకున్నారు ఫాదర్. ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా అండి? పిల్లాడు పైకి ఏం మాట్లాడు ఫ్రెండ్స్, లోపల అనుకుంటాడండి, నాన్న నన్ను అరవింద్తో కంపేర్ చేస్తున్నాను, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను, నువ్వు పర్వాలేదు నాన్న, కానీ ఇలా అంటే నువ్వేమంటావు నాన్న? నువ్వు అరవింద్ వాళ్ళ నాన్నగారికి 4 కార్లు ఉన్నాయి, నీకు ఒక్క కారే ఉంది, అలా అంటే నువ్వేమంటావు నాన్న? నువ్వు నీకు గుర్తుందా నాన్న, లాస్ట్ వీక్ అమ్మ గులాబ్ జామ్ చేసింది, నీకు నచ్చలేదు, ఆ రోజు నువ్వేమన్నా గుర్తుందా అమ్మతోటి? నీకంట రీటా ఆంటీ గులాబ్ జామ్ బాగా చేసిన అనేసి అమ్మతోటి నువ్వు ఆ రోజు అమ్మే ఉందో గుర్తుందా నాన్న? నన్ను కాదు రీటాని పెళ్లి చేసుకో అనేసింది అమ్మ. ఏ నాన్న, అమ్మ 1 గంట కష్టపడింది, ఆ మార్క్స్ గంట కష్టపడింది గులాబ్ జామ్ చేయడానికి,
గంటకి అమ్మకంత కోపం వస్తే నేను సంవత్సరం కష్టపడ్డానన్న ఈ మార్క్స్ కి, నేను అనాలి తెలుసా, ఇంట్లో నన్ను కాదు అరవిందన్ కాను అనాల్సి వచ్చేది. పిల్లలు పైకి మాట్లాడరు కానీ ఫ్రెండ్స్, దే గెట్ సో స్క్వీజ్డ్ ఇన్సైడ్ ఇఫ్ యూ కంపేర్ దెమ్. అలా మీరు కంపేర్ చేస్తున్నారా? మార్క్స్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మార్క్స్ తక్కువ వేసుకోండి. 6th మిస్టేక్ చూద్దాం, రాసుకోండి. దేర్ మిస్టేక్స్ ఆర్ క్రైమ్, అవర్ మిస్టేక్స్ ఆర్ క్రీమ్. మళ్ళీ చెప్తున్నాను, దేర్ మిస్టేక్స్ ఆర్ క్రైమ్, అవర్ మిస్టేక్స్ ఆర్ క్రీమ్ అనుకుంటాం ఫ్రెండ్స్ పేరెంట్స్. తెలుసా అంటే ఉస్కా గల్తీతో గల్తీ, హమారా గల్తీతో చల్తీ అనుకుంటాం ఫ్రెండ్స్. నిజమండి. పేరెంట్స్ పిల్లలు ఒక తప్పు చేశారు అనుకోండి, పిల్లలు మనం పోతద్దులను చూసేస్తాం ఫ్రెండ్స్. కానీ అదే తప్పు మనం చేసాం అనుకోండి, మనకు వాళ్ళు జస్టిఫికేషన్స్, వాళ్ళు కారణాలు ఉంటాయి మనకి ఎందుకో తప్పు చేసాం. అవునా కాదండి? ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సపోజ్ నేను మా ఇంట్లో నేను ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ వాకింగ్. పొరపాటున ఫోన్ పడిపోయింది. పొరపాటు జరుగుతాయి కదండి. ఫోన్ పడిపోయింది, ఏం చేస్తామండి? తీసి తులిపేసి డైల్ చేసి మళ్ళీ మళ్ళీ ఐ టాక్ అండ్ వాక్ కదండి. అదే నేను మా అబ్బాయిని ఒరే ఫోన్ తీసుకురా అంటే వాడు తెసి పడేసాడు అనుకోండి, లాక్ కొట్టేస్తాం. అంటే నేను పడేస్తే అది పొరపాటు, కానీ వాడు పడేస్తే అది సడన్ గా కాస్ట్లీ ఫోన్ గుర్తొస్తుంది మనకి. అవునా కాదా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఫ్రెండ్స్ దయచేసి గుర్తుంచుకోండి. మనం పేరెంట్స్ కి ఒక మిస్టేక్ చేసి మనం క్షమించుకోగలుగుతున్నప్పుడు, అదే తప్పు మన పిల్లలు చేస్తే మనం క్షమించలేకపోతే మనం వాళ్ళ కళ్ళ ముందు దిగజారిపోతాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మనం పేరెంట్స్ కి ఒక మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ చేసినందుకు మనం క్షమించుకోగలుగుతున్నప్పుడు, అదే మిస్టేక్ పిల్లలు చేసినప్పుడు మనం క్షమించలేకపోతే మనం వాళ్ళ కళ్ళ ముందు దిగజారిపోతాం ఫ్రెండ్స్. అలా మీరు చేస్తున్నారా? మార్క్స్ ఎక్కువ వేసుకోండి దయచేసి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. అందరి పేరెంట్స్ దయచేసి మార్క్స్ వేసుకోండి. 7th మిస్టేక్ చూద్దాం. ఇంకో క్లాసిక్ బ్లండర్ అండి, ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. రాసుకోండి, ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఇంటికి వెళ్ళాను. ఇలా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాను నేను. బయట చూస్తే ఇద్దరు చిన్నపిల్లలు కొట్టేసుకుంటారు, గట్టి కొట్టేసుకుంటారండి చిన్నపిల్లలు. కొట్టుకోకండమ్మా అంటే వాళ్ళు అంటున్నారు, నాకు కొట్టుకోవట్లేదు సార్, అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నాం అంటున్నారండి. అలా అయిపోయింది సార్ ఇవాళ. ఆల్ ద పేరెంట్స్ ఇన్ దిస్ సెషన్, దయచేసి మీరు సిన్సియర్ గా క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ మీ బుక్ లో రాసుకోండి. క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్, ఆలోచించి చెప్పండి. సపోజ్ మీరు మీ హస్బెండ్ లేదా మీరు మీ వైఫ్, మీ దంపతులు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు నిజంగా ఊహించుకోండి, మీ ముందు మీ పిల్లలు నుంచున్నారు. ఆల్ ద పేరెంట్స్ ఊహించుకోండి, మీ ముందు మీ పిల్లలు నుంచున్నారు. మీ పిల్లల సమక్షంలో మీ దంపతులు మీ ఇద్దరు కూడా లిప్ లాక్ కిస్ చేసుకోవడం, బట్టలు రిమూవ్ చేయడం, సెక్షువల్ గా బిహేవ్ చేయడం తప్ప రైటా? అందరూ దయచేసి బుక్ లో ఆన్సర్ రాయండి. మీ పిల్లల సమక్షంలో మీరు మీ హస్బెండ్ మీ ఇద్దరు కూడా లిప్ లాక్ కిస్ చేసుకోవడం, సెక్షువల్ గా బిహేవ్ చేయడం పిల్లల ముందు తప్ప రైటా? అందరూ దయచేసి ఆన్సర్ రాయండి మీ బుక్ లో. నాకు తెలిసి అందరం తప్పని రాస్తుంటాం, అండ్ యువర్ రైట్. నేను కూడా ఒప్పుకుంటాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా తప్పేనండి. అవునా కాదు? పిల్లల ముందు లిప్ లాక్ కిస్ చేసుకోవడం, పిల్లల ముందు సెక్షువల్ గా బిహేవ్ చేయడం తప్పు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఈవెన్ ఐ అగ్రీ విత్ యూ. దయచేసి పేరెంట్స్ ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ పేరెంట్స్ ఆలోచించండి. ముగుడు పిల్లలు లిప్ లాక్ కిస్ చేసుకోవడం, సెక్షువల్ గా బిహేవ్ చేయడం, అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండి. అవునా కాదు? ముగుడు పిల్లలు అలా బిహేవ్ చేయడం, ఒకరితో అలా బిహేవ్ చేయడం అనేది అదొక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండి. అవునా కాదా? మనకి తెలుసు ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ ఎ పాజిటివ్ ఎమోషన్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఏం ఫ్రెండ్స్, మనకి పిల్లల ముందు పాజిటివ్ ఎమోషనే కొన్ని యాంగిల్స్ లో తప్పు అని మనకు అర్థం అవుతున్నప్పుడు, పిల్లల ముందు అరుచుకోవడం, తిట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, కొట్టుకోవడం, పిల్లల ముందు నెగిటివ్ ఎమోషన్స్ తప్పు కాదండి? ఆలోచించండి పేరెంట్స్ దయచేసి. పిల్లల ముందు పాజిటివ్ ఎమోషన్స్ కొన్ని తప్పని తెలుస్తున్నాడు మనకి, పిల్లల ముందు అరుచుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, నెగిటివ్ ఎమోషన్స్ తప్పు కాదండి? తప్పు కాదు అని లెవెల్ చాలా మంది దిగజారిపోతున్నాం ఫ్రెండ్స్. మనం దయచేసి పేరెంట్స్ గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం కొట్టుకుంటే, మన పిల్లల ముందు కొట్టుకుంటే ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్ గా మన పిల్లలు ఫ్యూచర్ లో ఇన్ఫీరియర్ గా, ఇన్సెక్యూర్ గా మారిపోతారు ఫ్రెండ్స్. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కొట్టుకోకుండా ఎలా ఉంటాం? అరే మూడు పిల్లలు కొట్టుకోకుండా ఎలా ఉంటారండి? నేను కొట్టుకోవద్దంటే ఫ్రెండ్స్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొట్టుకోండి, పిల్లల ముందు వద్దంటున్నానండి. మీరు కొట్టుకోవాలనుకుంటున్నారా? నాదో సలహా, మన స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపించేయండి. మీ ఇద్దరు ఆఫీస్ సెలవు పెట్టేయండి. మండే మార్నింగ్ ఆఫీస్ సెలవు పెట్టేయండి. ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. ఎనర్జీ టు ఫైట్. రైస్ కుక్కర్ స్టవ్ పెట్టండి మేడం. టీవీ వాల్యూమ్ టు 40. క్లోజ్ ద బెడ్రూమ్ డోర్ అండ్ స్టార్ట్ ద ఫైట్. గంట 2 గంటలు అరుచుకోండి, తిట్టుకోండి, ఖర్చుకోండి. ఫ్రెండ్స్ ఏం చేసినా సరే 2 గంటల నుంచి ఫైట్ చేయడం అలసిపోతాం. బయటికి రాగానే రైస్ కుక్కర్ రెడీగా ఉంటుంది. తినేసి తలదూకుని పౌడర్ రాసుకుని టీ తాగుతూ పిల్లలు స్కూల్ నుంచి విత్ ఎ స్మైల్ వెల్కమ్ చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, పిల్లల ముందు కొట్టుకోకండి ఫ్రెండ్స్. పిల్లల ముందు కొట్టుకుంటున్నారా? మార్క్స్ ఎక్కువ వేసుకోండి దయచేసి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం, అందరు రాసుకోండి. 8th మిస్టేక్, కంప్లైనింగ్ అదర్స్ అబౌట్ చిల్డ్రన్.
దయచేసి రాసుకోండి. 8th మిస్టేక్, కంప్లైనింగ్ అదర్స్ అబౌట్ చిల్డ్రన్. చాలా మంది పేరెంట్స్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రెస్పెక్ట్, దయచేసి మీరు ఎవ్వరు పేరెంట్స్ గా మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఏ రోజు మీ పిల్లల సమక్షంలో మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ దయచేసి మీ పిల్లల గురించి నెగిటివ్ గా కంప్లైంట్ చేయకండి ఫ్రెండ్స్. పేరెంట్స్ ఎలా మాట్లాడతారో తెలుసా అండి? ఇటు సున్నా ఇది బాగుపడి జీవితం అంతే సున్నా అండి ఇలా మాట్లాడతారు. ఇంకా చాలా తప్పు చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను తప్పండి అలా మాట్లాడుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి యు ఆర్ ఎ మదర్, యు ఆర్ ఎ ఫాదర్ కాబట్టి అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్, డీప్ ఇన్ ద హార్ట్ దే ట్రస్ట్ యూ ఫ్రెండ్స్. మీకు అయితే నమ్మకం ఉంటుందండి. అంత నమ్మకం మనం అలా మాట్లాడితే వాళ్ళ మైండ్స్ లో మెంటల్ బ్లాక్స్ ఫామ్ అయిపోతాయండి. తర్వాత బ్రేక్ చేయడం కష్టం అయిపోతుంది. నేను ఒప్పుకుంటాను ఫ్రెండ్స్, నేను ఒప్పుకుంటాను మీ పిల్లల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏం చేయాలండి? యూ విల్ మీట్ ప్రొఫెషనల్స్ లైక్ అస్. వాళ్ళు కలుస్తారు, ఇది మా అబ్బాయికి ప్రాబ్లం, మా అమ్మాయికి ప్రాబ్లమ్ అని చెప్తారు. మేము ఆయనతో పని చేయండి, ఇలా చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్. అంతేకాని పిల్లల ముందు వాళ్ళ గురించి నెగిటివ్ కంప్లైంట్ చేయకూడదు ఫ్రెండ్స్. అలా మీరు చేస్తున్నారా, మార్క్స్ ఎక్కువ వేసుకోండి, లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ చూద్దాం. ఇంకో క్లాసిక్ బ్లండర్ అండి. మిస్టేక్ నెంబర్ 9 రాసుకోండి. ఐ స్పెంట్ సో మచ్ మనీ ఆన్ యూ. రాసుకోండి. ఐ స్పెంట్ సో మచ్ మనీ ఆన్ యూ. నాకు మీరు కనపట్లే, మీరు నాకు వినపట్లే, ఇప్పుడు అందరూ చెప్పండి, ఒకసారి సెంటెన్స్ చెప్పండి. ఐ స్పెంట్ సో మచ్ మనీ ఆన్ యూ. దయచేసి చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పండి. ఐ స్పెంట్ సో మచ్ మనీ ఆన్ యూ. ఇంకోసారి చెప్పండి ఫ్రెండ్స్. కుదిరితే ఆ సెంటెన్స్ ని ఇప్పుడే ఇంకో 10 సార్లు చెప్పుకోండి, పర్వాలేదు. కానీ ఈ సెంటెన్స్ ని మీ పిల్లల ముందు చెప్పకూడదు ఫ్రెండ్స్. పిల్లల ముందు అనకూడని మాట ఇది. ఐ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ యూ అనే మాట రాకూడదు. నీకోసం ఇంత ఖర్చు పెడుతున్న డబ్బులు అనే విషయం రాకూడదు ఫ్రెండ్స్. మనీ వాల్యూ చెప్పొచ్చు, మనం ఎంత కష్టపడుతున్నాం మనీ సంపాదనలో ఆ వాల్యూ గురించి చెప్పొచ్చు, కానీ క్రిటిసైజ్ చేయకూడదు. ఈ బ్యాగ్ ఎంత తెలుసా నీకు, అసలు నీ స్కూల్ ఫీజు ఎంత తెలుసా నీకు, ఈ ట్యూషన్ తెలుసా, ఇలా మాట్లాడకూడదండి. ఎందుకో చెప్తాను. ఆల్ లేడీస్ యూ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్ బెటర్. ఇక్కడ కూర్చున్న లేడీస్ అందరూ కూడా ఈ సెషన్ వింటున్న వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. లేడీస్ ఊహించుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీ మ్యారేజ్ యానివర్సరీ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇవాళ మీ మ్యారేజ్ యానివర్సరీ అనుకుందాం. మీ హస్బెండ్ మర్చిపోయారు అనుకుందాం. ఇంకేనా ఉందా, మర్చిపోయారు అనుకుందాం అండి. నెక్స్ట్ రోజు పొద్దున్న గుర్తొచ్చింది ఆయనకి, అచ్చే బాబాయ్ నేను మర్చిపోయాను మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి ఆయన వణికిపోతూ ఓ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి ఒక 5 lakhs నెక్లెస్ కొని మీకు గిఫ్ట్ ఇచ్చారు. చెప్పారు, డార్లింగ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను మర్చిపోయాను, బట్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మీకు గిఫ్ట్ ఇచ్చారు. 5 lakhs నెక్లెస్. 5 lakhs కదా, మీరు క్షమించారు అనుకుందాం. ఫ్రెండ్స్ లేడీస్ ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ నెక్లెస్ ఇచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ 2 వారాల పాటు మీ హస్బెండ్ ఇలా మాట్లాడుతున్నారు అనుకుందాం అండి. ఇంట్లో ఒకరోజు ఏమన్నారు మీ హస్బెండ్, ఇదిగో ఇవాళ చికెన్ చేయి అంటే మీరేమో అబ్బా ఇప్పుడు నాకు బయటకి చికెన్ తెచ్చి ఓపిక లేదండి అంటే 5 lakhs నెక్లెస్ ఇస్తే నువ్వు నాకు చికెన్ కూడా తేరావా. ఆ నెక్స్ట్ రోజు మీ హస్బెండ్ ఇదిగో మంచిగా తీసుకురా అంటే మీరేమో అబ్బా నా చేతులు ఖాళీగా లేవండి అంటే 5 lakhs నెక్లెస్ కొంటే నాకు ఇంట్లో మంచిని కూడా లేవా. ఆ నెక్స్ట్ రోజు మీ హస్బెండ్ ఇదిగో నాకు కొంచెం కాల్ నొక్కు అంటే మీరేమో నాకు ఓపిక లేదండి అంటే 5 lakhs నెక్లెస్ కొంటే నాకు కాల్ కూడా నొక్కువా. ఇలా ఫ్రెండ్స్ లేడీస్ ఆలోచించండి, ప్రతి మాటకి ముందు వెనకాల 2 వారాల పాటు 5 lakh నెక్లెస్ మాట్లాడుతుంటే మీ హస్బెండ్ మీకు ఏం చేయాలనిపిస్తుంది? మీ బుక్ లో ఆన్సర్ రాయండి. 2 వారాల పాటు ప్రతి మాటకి ముందు వెనకాల నేను 5 lakhs నెక్లెస్ ఇచ్చాను మాట్లాడుతుంది లేడీస్, మీకు ఏం చేయాలనిపిస్తుంది బుక్ లో రాయండి. నా లైవ్ సెమినార్స్ లో చాలా మంది ఏం చెప్తారంటే లేడీస్ ఆ నెక్లెస్ ఇచ్చేయాలనిపిస్తుంది, ఆ నెక్లెస్ విసిరేయాలనిపిస్తుంది. అవునా కాదండి? ఎందుకంటే మీకు ఏమనిపిస్తుంది అంటే అంటే ఇంట్లో వాల్యూ నాకు కాదనమాట, నెక్లెస్ కి వాల్యూ అనమాట అనిపిస్తుంది. అవునా కాదా? పిల్లలకి అదే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఐ స్పెండ్ సో మచ్ మనీ ఆన్ యూ అని ప్రతిసారి మాట్లాడుతుంటే నేను డబ్బు ఖర్చు పెట్టని మాట్లాడుతుంటే పిల్లలకి అనిపిస్తుంది ఇంట్లో నాకు వాల్యూ లేదు, మనీకి వాల్యూ ఉంది అనిపిస్తుంది. అలా మనం అనకూడదు ఫ్రెండ్స్. అలా అంటున్నారా, మార్క్స్ ఎక్కువ వేసుకోండి లేదా మార్క్స్ తక్కువ వేసుకోండి. 10th మిస్టేక్ చూద్దాం. లాస్ట్ మిస్టేక్ రాసుకోండి. టేకింగ్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్. అందరు రాసుకోండి. లాస్ట్ మిస్టేక్ పేరెంట్స్ ఇవాళ సెషన్ లో టాప్ 10 మిస్టేక్స్. 10th మిస్టేక్, టేకింగ్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్. నేను ఒప్పుకుంటాను ఫ్రెండ్స్, టేకింగ్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలకి ఒక 5 ఏళ్ళు వచ్చేదాకా 6 ఏళ్ళు వచ్చేదాకా డెసిషన్స్ మనం తీసుకోవాలి. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం. సో డెసిషన్స్ మనం తీసుకుంటాం ఓకే, కానీ దయచేసి పేరెంట్స్ గుర్తుంచుకోవాలి ఇక్కడ పిల్లలకి 7 years వచ్చిన దగ్గర నుంచి 7th year వచ్చిన దగ్గర నుంచి పిల్లల గురించి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కూర్చోపెట్టండి. అరే నేను అమ్మ నీకు ఇలా చేద్దాం అనుకుంటున్నాం, నువ్వేమంటావు? వాళ్ళు చెప్పిన మనం వినేకర్లా, కానీ వాళ్ళని కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి పేరెంట్స్ అందరూ. ఫ్రెండ్స్ ఒక మనిషి ఎదిగేడు అంటే కనుక డెసిషన్ మేకింగ్ పవర్ ఎదుగుతారు తెలుసా అండి. ఒక మనిషి జీవితం ఎదుగుతున్నప్పుడు డెసిషన్ మేకింగ్ పవర్ ఎదుగుతారండి. ఆ డెసిషన్ మేకింగ్ పవర్ మనం అలవాటు చేయాలి పిల్లలకి. నేనే డబ్బులు సంపాదిస్తున్నాను ఇంట్లో, నేనే డెసిషన్ తీసుకుంటాను ఫాదరు, ఇది మొత్తం నేనే చూసుకుంటాను, ఇక్కడ డెసిషన్స్ నేను తీసుకుంటాను మదర్. డెసిషన్స్ తీసుకుంటూ పిల్లల్ని డెసిషన్ మేకింగ్ లో కూర్చోపెట్టకపోతే మార్క్స్ ఎక్కువ వేసుకోండి.
వాళ్ళే డెసిషన్ మేకింగ్ లో కూర్చోబెడుతుంటే మార్క్స్ తక్కువ వేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, బొమ్మరిల్లు ఫాదర్ లో ఉండకూడదండి. మీరు అందరూ ఆ సినిమా చూసే ఉంటారు. అన్ని డెసిషన్స్ వాళ్ళ ఫాదర్ తీసుకుంటుంటే యూ మస్ట్ హావ్ సీన్ హీరో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాడో. అలాంటి సిచ్యువేషన్ మనలో రాకూడదు. సో డెసిషన్స్ అన్ని మీరే తీసుకుంటుంటే మార్క్స్ ఎక్కువ వేసుకోండి. డెసిషన్ మేకింగ్ లో మీ పిల్లలు ఇన్వాల్వ్ చేస్తుంటే మార్క్స్ తక్కువ వేసుకోండి. సో దట్ ఫినిషెస్ ద టాప్ 10 మిస్టేక్స్ పూర్తయ్యే ఫ్రెండ్స్. అందరూ స్కోర్స్ చేసుకున్నారని భావిస్తున్నాను నేను. దయచేసి మీ స్కోర్స్ టోటల్ చేయండి. ప్లీజ్ టోటల్ యువర్ స్కోర్స్. ఎవరికైనా క్యాలిక్యులేటర్స్ కావాలా? ఓకే ఫ్రెండ్స్, దయచేసి మీ స్కోర్స్ టోటల్ చేయండి. మీ ఫైనల్ స్కోర్స్ తెలుసుకోండి. ఇప్పుడు పేరెంట్స్ అందరం దయచేసి టాప్ 10 మిస్టేక్స్ పూర్తయ్యాయి కాబట్టి మనకు అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు మెడిటేషన్ టెక్నిక్ చేద్దాం. దయచేసి పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయండి. నాకు మీరు కనపడరు ఫ్రెండ్స్, బట్ దయచేసి సిన్సియర్ గా పార్టిసిపేట్ చేయండి. మీరు పార్టిసిపేట్ చేస్తే ఈ సెషన్ ఎఫెక్టివ్నెస్ మీకు తెలుస్తుంది. సో పేరెంట్స్ అందరూ దయచేసి సిట్ స్ట్రైట్. అందరు పేరెంట్స్ స్ట్రైట్ కూర్చోండి. ప్లీజ్ సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి. చిన్న మెడిటేషన్ టెక్నిక్ చేద్దాం. ఇప్పుడు స్ట్రైట్ కూర్చొని కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేదాకా దయచేసి మీరెవ్వరూ ఈ మిస్టేక్స్ చేయకండి. ఐ మీన్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఈ మెడిటేషన్ చేసిన ఒకసారి మీకు నేను టాప్ 10 మిస్టేక్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లేకపోతే చెక్ చేసుకోండి. టాప్ 10 మిస్టేక్స్ చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ కండిషనల్ లవ్ అండి. నువ్వు ఇది చేస్తే నేను చేస్తా అని చెప్తాం, అది తప్పు ఫ్రెండ్స్. రెండోది షాక్స్. మన నాలెడ్జ్ ఇవ్వకముందు ఎమోషన్స్ పాటు చేస్తాం, షాక్స్ ఇస్తాం. ప్లీజ్ డోంట్ డూ ఇట్. మూడోది క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ టైం. క్వాలిటీ సరిపోదు, పిల్లలకు క్వాంటిటీ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. నాలుగోది నాగింగ్. ఒక మిస్టేక్ ని మళ్ళీ మళ్ళీ పాయింట్ అవుట్ చేయడం నాగింగ్, అది మనం చేయకూడదు. ఫిఫ్త్ మిస్టేక్ కంపారిజన్ విత్ అదర్స్. వాళ్ళు చాలా స్క్వీజ్ అయిపోతారు మీరు కంపేర్ చేస్తే. సిక్స్త్ మిస్టేక్ దేర్ మిస్టేక్స్ ఆర్ క్రైమ్, అవర్ మిస్టేక్స్ ఆర్ క్రీమ్ అనుకుంటామండి. వాళ్ళు తప్పు చేస్తే పోతుందని చూస్తాం, మనం తప్పు చేస్తే సర్ది చెప్పుకుంటాం. సెవెంత్ మిస్టేక్ ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. ఎయిత్ మిస్టేక్ కంప్లైనింగ్ అదర్స్ అబౌట్ చిల్డ్రన్ అండి. తొమ్మిదో మిస్టేక్ ఐ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ యూ అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఆఖరిది టేకింగ్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్. ఈ 10 మిస్టేక్స్ కి మీరు స్కోర్ చేస్తున్నారని భావిస్తున్నాను నేను. ఇప్పుడు మెడిటేషన్ టెక్నిక్ చేద్దాం ఫ్రెండ్స్. అందరు దయచేసి స్ట్రైట్ కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరు సిన్సియర్ గా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. ఐ ట్రస్ట్ యూ. ప్లీజ్ పార్టిసిపేట్. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రీత్. రిలాక్స్. Take a deep breath again. Relax. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేదాకా దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా సరే మీరు జస్ట్ వినడం కాదు, నేను చెప్పేది ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇమాజిన్, విజువలైజ్. ఈ ఎక్సర్సైజ్ పూర్తయ్యేంత వరకు మీకు వేరే మాటలు కానీ వేరే సౌండ్స్ కానీ వినిపించినా కూడా నా మాటల మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. కాన్సన్ట్రేట్. మీకు మ్యూజిక్ వినిపిస్తోంది, ఆ మ్యూజిక్ తో పాటు నా మాటలు వినిపిస్తాయి. నా మాటలు వింటూ ఆ మ్యూజిక్ వింటూ నేను చెప్పేది ఊహించుకోండి ఫ్రెండ్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, జస్ట్ విజువలైజ్. ఎవరు కళ్ళు తెరవద్దు, నేను చెప్పేది ఊహించుకోండి ఫ్రెండ్స్. అందరూ దయచేసి ఒక్కసారి మన గతంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టైం ఒక బాబు పాపో పుట్టినరోజు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆ మధుర క్షణాల్ని మళ్ళీ ఫీల్ అవ్వండి. ఫస్ట్ టైం మీ పిల్లల్ని చూసిన రోజు గుర్తు తెచ్చుకోండి. ఆ హ్యాపీ మూమెంట్ ని మళ్ళీ ఫీల్ అవ్వండి. ఫస్ట్ టైం మీ పిల్లల్ని టచ్ చేసిన రోజు గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ టైం మీ పిల్లల్ని ఎత్తుకున్న రోజు గుర్తు తెచ్చుకోండి. అలాంటి పిల్లల మీద ఇవాళ మీరు చేసే మిస్టేక్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ మిస్టేక్స్ మీరు చేస్తున్నప్పుడు మీ పిల్లల పైకి ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ మీ ముందుకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీతో చెప్పుకుంటే ఏం చెప్తారో వినండి. మీ పిల్లలు వాళ్ళ ప్రేమని మీ మీద చూపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫస్ట్ టైం మీ పిల్లలు పుట్టినరోజు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. అలాంటి పిల్లల మీద ఇవాళ మీరు చేసే మిస్టేక్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ మిస్టేక్స్ మీరు చేస్తున్నప్పుడు మీ పిల్లల పైకి ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ నిజంగా మీ ముందుకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత హర్ట్ అవుతున్నారో మీరు చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళు మీతో చెప్పుకుంటే ఏం చెప్తారో చూడండి.
మీ పిల్లలు వాళ్ళ ప్రేమని మీ మీద చూపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ది పేరెంట్స్ దయచేసి కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి, కళ్ళు తెరవద్దు. కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. అందరూ మీ హార్ట్ మీద చేసుకొని అందరూ ప్రామిస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మేక్ ఎ ప్రామిస్ టు యువర్ చిల్డ్రన్. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయమని కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మేక్ ఎ సిన్సియర్ ప్రామిస్ టు యువర్ చిల్డ్రన్. మేక్ ఎ ప్రామిస్. ఫ్యాంటాస్టిక్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. అందరూ సిన్సియర్ గా పార్టిసిపేట్ చేశారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు దయచేసి మీ బుక్ ఓపెన్ చేసి 2 విషయాలు రాయండి ఫ్రెండ్స్. నిజాయితీగా రాయండి. 2 విషయాలు రాయండి. ఒకటి, ఇవాళ దాకా మీరు చేసిన మిస్టేక్స్ లో మీకు బాగా బాధ అనిపించిన మిస్టేక్ ఏంటి? రెండోది, ఇప్పుడు ఒక ప్రామిస్ చేశారు మీ పిల్లలకి, ఆ ప్రామిస్ ఏంటి? మీరు రాస్తే బెటర్ గా ఫీల్ అవుతారు. దయచేసి నన్ను నమ్మండి, చాలా సంవత్సరాలుగా ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను. 2 విషయాలు రాయాలి. ఇవాళ దాకా మీరు చేసిన మిస్టేక్స్ లో మీకు బాగా బాధ అనిపించిన మిస్టేక్ ఏంటి? మీ పిల్లలకి ఏం ప్రామిస్ చేసుకుంటారు? ఒక విషయం చెప్తాను, పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు ఒక వరం ఉంది తెలుసా అండి? పిల్లలు దే హ్యావ్ ఎ గ్రేట్ ఫీచర్. వాళ్ళకి ఒక వరం ఉందండి. ఆ వరం ఏంటి తెలుసా అండి? ఫర్గివ్ అండ్ ఫర్గెట్. తెలుసా ఫ్రెండ్స్? నిజం అండి. మనస్ఫూర్తిగా క్షమించగలరు, మర్చిపోగలరు ఫ్రెండ్స్ పిల్లలు. నేను మా అబ్బాయిని దెబ్బేసాను అనుకోండి, పెద్ద చెప్తాను నాన్న అనుకోడండి, నిజంగా అనుకోడండి. చాలా తక్కువ సమయంలోనే మనస్ఫూర్తిగా క్షమించగలడు, మనస్ఫూర్తిగా మనం చేసిన తప్పని మర్చిపోగలడు. అవునా కాదండి? పిల్లలకు ఉన్న వరం ఫ్రెండ్స్ అది. సో నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ దాకా మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నా సరే ఫ్రెండ్స్, మనం ఒక మ్యాజికల్ పేరెంట్ మనకి ఇంకా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నా ఇప్పటిదాకా మీ స్కోర్ నాకు కనపడదు, బట్ మీకు ఎంత స్కోర్ వచ్చున్నా సరే ఇవాళకి మనం ఒక మ్యాజికల్ పేరెంట్ అయ్యే అవకాశం అనుకుంది. ఎందుకంటే పిల్లలు దే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అవర్ మిస్టేక్ ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిన మొదటి పని ఇవాళ నుంచి, ఆల్ ది పేరెంట్స్ నిజాయితీగా మనం ఒక మ్యాజికల్ పేరెంట్ గా అవ్వాలి అనుకుంటే కనుక ఇవాళ నుంచి మనం చేసిన మొదటి పని లవ్. గట్టిగా చెప్పండి, లవ్. ఫ్రెండ్స్ లవ్ ఎన్ని అక్షరాలు? LOVE ఎన్ని అక్షరాలు? 4. కాదు ఫ్రెండ్స్, కాదు కాదు కాదు. ఇది మనకు బాగా అర్థం కావాలి పేరెంట్స్ గా. పిల్లల ప్రపంచంలో, పిల్లల డిక్షనరీలో, పిల్లల మైండ్ సెట్ లో, పిల్లల సైకాలజీలో 15 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఫ్రెండ్స్ ఏ పిల్లలకైనా సరే లవ్ అంటే అర్థమయ్యే డెఫినేషన్ 4 అక్షరాలు కాదండి, 3 అక్షరాలు ఉంటాయి. వాళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే, లవ్ అంటే వాళ్ళకి అర్థమయ్యే ఒక పదం ఫన్. గుర్తుంచుకోండి దయచేసి, లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫన్ అండి. నిజం ఫ్రెండ్స్. 15 ఏళ్ళ వయసు వచ్చేదాకా పిల్లలకి అర్థమయ్యే ఒక భాష, వాళ్ళ లవ్ ఫీల్ అయ్యే పద్ధతి ఈజ్ త్రూ ఫన్ అండి. అండ్ గుడ్ న్యూస్ చెప్పమంటారా ఫ్రెండ్స్? ఆ ఫన్ కోసం, వాళ్ళు లవ్ గా ఫీల్ అయ్యే ఫన్ కోసం ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు మన దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్. గుర్తు తెచ్చుకొని ఎన్నిసార్లు వచ్చుంటారు, నాన్న ఇది చేద్దాం రా, అమ్మ ఇది ఆడదాం రా అని. మనం బిజీ కదా, మనకి దిక్కుమాలి టీవీ సీరియల్స్ కి, వాట్సాప్ కి, ఫేస్బుక్ అంతా టైం ఉంటుంది, మన దగ్గర పిల్లలు టైం ఉంటుందండి. సో నువ్వు వెళ్ళి ఆడేసుకో ఉంటాం ఫ్రెండ్స్. మన దగ్గర దొరకకపోతే మరో చోట వెతుక్కుంటారు. అది హ్యూమన్ నైజం అండి. ఇప్పుడు నేను కార్ కీస్ ఇక్కడ మర్చిపోయాను అనుకోండి, బయటకి వెళ్ళిపోయిన కార్ కీస్ లేవు, ఏం చేస్తానండి? ఇక్కడికి వచ్చి తీసుకుంటాను. ఇక్కడ కార్ కీస్ లేవనుకోండి, నడుచుకుంటూ వెళ్ళిపోతానా? నో, పక్క రూమ్ లో చూస్తాను, ఆ పక్క రూమ్ లో చూస్తాను. ఒక చోట దొరకకపోతే మరో చోట వెతుక్కోవడం హ్యూమన్ నైజం ఫ్రెండ్స్. పిల్లలు అదే చేస్తారండి. మన దగ్గర ఫన్ దొరకకపోతే, వాళ్ళ దృష్టిలో లవ్ అది, వాళ్ళ దృష్టిలో లవ్ అనేది ఫన్ కాబట్టి, మన దగ్గర ఫన్ దొరకకపోతే మరో చోట వెతుక్కోవడం మొదలు పెడతారు ఫ్రెండ్స్. ఆ మరో చోట అనేది చిన్న వయసులో చాక్లెట్లు, పార్కులు, బిస్కెట్లు ఆగిపోవచ్చు, బట్ వయసు పెరిగే కొద్దీ కూడా అది రాంగ్ ఫ్రెండ్స్, సెక్స్ సైట్స్, డ్రగ్స్, ఇవన్నీ ఎంత దూరం వెళ్ళొచ్చండి. అది అలా జరగకూడదు మన ఇంట్లో అనుకుంటే మనం చేసిన మొదటి పని పేరెంట్ గా ఫ్రెండ్స్ అందరు గట్టిగా చెప్పండి, 20 minutes ఫన్ టైం. అందరు గట్టిగా చెప్పాలి, 20 minutes ఫన్ టైం. ఫన్ టైం. ఫన్ టైం అంటే ఏంటి ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ఇఫ్ యూ వాంట్ బి గ్రేట్ మ్యాజికల్ పేరెంట్ అవ్వాలనుకుంటే కనుక మనం చేసిన మొదటి పని వాటి నుంచి 20 minutes ఫన్ టైం ఫ్రెండ్స్. ఫన్ టైం అంటే ఏంటి? మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి, చెప్పండి, ఒరే నాకు 20 minutes టైం ఉంది, ఏం చేద్దాం? మీరు డిసైడ్ చేయరండి. ఒక్క 20 minutes పాటు మీరు మదర్ కాదు, ఫాదర్ కాదు, మీరు బాస్ కాదు. ఒక్క 20 minutes యువర్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్ టు దెమ్. అడగండి ఏం చేద్దాం? మీ అబ్బాయి అంటాడు, నాన్న క్రికెట్ ఆడదాం, ఆడండి. టీవీ చూద్దాం, టీవీ చూడండి. మీ అమ్మాయి అంటుంది క్యారమ్స్ ఆడదాం, క్యారమ్స్ ఆడండి. సోఫా మీద జంప్ చేద్దాం, సోఫా మీద జంప్ చేయండి. సోఫా పెరగచ్చు కానీ మనసు ఎరగకూడదు. నా ఉద్దేశం అలా కాదు, బట్ ఫన్ టైం ఇస్ ఫన్ టైం అండి. సపోజ్ క్యారమ్ బోర్డ్ ఆడుతుంటే ఇది కొట్టు అది కొట్టు రూల్స్ ఉండవండి. ఒక్క 20 minutes పాటు ఫన్ టైం ఇస్ ఫన్ టైం. నన్ను నమ్మండి ఫ్రెండ్స్, మీరు నిజంగా డెసిషన్ తీసుకుని ఇవాటి నుంచి ప్రతిరోజు ఒక్క 20 minutes మీరు ఫన్ టైం ఇవ్వగలిగితే మీ పిల్లలకి, ఫర్ ద ఫస్ట్ టైం మీ పిల్లలకి అర్థం అవుతుంది మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారని. నిజం ఏంటంటే, హార్ష్ ట్రూత్ ఏంటంటే ఫ్రెండ్స్, మనలో చాలా మంది మన పిల్లలకి మనం ప్రేమిస్తున్నాం తెలియదండి. నిజం తెలియదు ఫ్రెండ్స్. అనుకుంటున్నారు, రెజ్యూమ్ చేసుకుంటున్నారు, అమ్మా నాన్నే కదా, కావాల్సిన కొంటున్నారు కదా, అప్పుడప్పుడు హక్ చేసుకుంటున్నారు కదా, ఐ లవ్ యూ చెప్తున్నారు కదా, ప్రేమిస్తున్నారేమో అనుకుంటున్నారు తప్ప వాళ్ళు ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేయాలంటే వాళ్ళకి లవ్ అంటే ఫన్ ఫ్రెండ్స్. మీరు ఆ ఫన్ ఇవ్వనంత వరకు
వాళ్ళు మీ లవ్ ఎక్స్పీరియన్స్ చేయరు ఫ్రెండ్స్. సో మీరు చేసే మొదటి పని 20 minutes ఫన్ టైం. చాలా కాలం క్రితం వాట్సాప్ లో ఒక మెసేజ్ చాలా మందికి రివాల్వ్ అవుతూ ఉంటుందండి. మీరు చాలా మంది చదివి ఉంటారు ఈ వాట్సాప్ మెసేజ్ ని. ఆ మెసేజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒక స్కూల్లోనట ఒక టీచర్ అడిగారట, స్కూల్లో టీచర్ ఏమని అడిగారు, పిల్లలు మీ అందరూ పెద్ద అయ్యాక ఏమవుతారు, ఒక పేరా రాసుకురమ్మన్నారండి పిల్లలందరినీ. నెక్స్ట్ రోజు అందరూ రాసుకొచ్చారు, డాక్టర్ అవుతాను, లాయర్ అవుతాను, పోలీస్ అవుతాను, పబ్లిక్ స్పీకర్ అవుతాను రాసుకుని వచ్చారండి. ఒక అమ్మాయి రాసుకొచ్చిందండి. ఆ టీచర్ అడిగారు పెద్ద అయ్యాక ఏమవుతావు అమ్మా అంటే, అమ్మాయి రాసుకొచ్చింది, నేను పెద్ద అయ్యాక టీవీ అయిపోతా. టీవీ, నేను టీవీ అయిపోతా. ఎందుకంటే నేను ఇంట్లో టీవీ అయిపోతే మా అమ్మ నన్ను శ్రద్ధగా చూస్తుంది, మా నాన్నగారు ఇంటికి అలసిపోయి వచ్చి ఒక టైం ఇస్తారు నాకు, అలసిపోయి వచ్చిన తర్వాత నాకు టైం ఇస్తారు మా నాన్నగారు నాకు, మా అన్నయ్య తమ్ముడు కొట్టుకుంటూ నన్నే చూస్తారు ఇంట్లో నన్ను, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాను రాస్తుంది అమ్మాయి. ఫ్రెండ్స్ పిల్లలు అంతా కొట్టుకుపోతున్నారండి మీ టైం కోసం ఫ్రెండ్స్. 20 minutes ఫన్ టైం. ఒక మాట చెప్తాను పేరెంట్స్ దయచేసి గుర్తుంచుకోవాలి సార్, లైఫ్ లో యువర్ ప్రెజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ప్రెజెంట్స్. అండ్ మీ పిల్లలకి ఎప్పుడైనా సరే ఎనీ ఏజ్ మీ ప్రెజెంట్స్, మీరు ఇచ్చే ప్రెజెంట్స్ కంట మీ ప్రెజెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పిల్లలకి. సో 2 విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం మనం ఇప్పటిదాకా ఈ సెషన్ లో. ఒకటి రెడ్యూస్ షాక్స్, గట్టిగా చెప్పండి రెడ్యూస్ షాక్స్. ఇవాళ దయచేసి నాలెడ్జ్ ఇవ్వకుండా ఎమోషన్స్ పార్టీ షాక్స్ ఇవ్వదు ఫ్రెండ్స్ పిల్లలకి, రెడ్యూస్ షాక్స్. రెండోది 20 minutes ఫన్ టైం. మనం చేయాల్సిన మూడో పని రాసుకోండి, ఫ్యామిలీ మీల్ టైం. మీలో చాలా మంది ఇది చేస్తున్నారని భావిస్తాను, ఆల్రెడీ చేస్తుంటే కనుక శభాష్ అనుకోండి, చేయకపోతే ఇవాళ చేసి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మీల్ టైం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏదో ఒకటి. 3 అక్కర్లేదు, మన బిజీ మనకు తెలుసు, 3 అక్కర్లా, ఏదో ఒకటి ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి కూర్చొని ఫోన్ చేయండి ఫ్రెండ్స్. కనీసం ఒక పూట టీవీ లేకుండా. హలో హలో టీవీ లేకుండా అండి, చాలా మంది వాళ్ళు టీవీ చూసి ఫోన్ చేసేస్తున్నాం మనం. టీవీ లేకుండా ఫ్యామిలీ మీల్ టైం ఫ్రెండ్స్. అది టీవీ మీల్ టైం కాదు, ఫ్యామిలీ మీల్ టైం. సైకాలజీ ప్రూవ్ చేసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఏ ఫ్యామిలీలో అయితే కనీసం ఒక పూట అందరూ కలిసి ఫోన్ చేసే ఒక హ్యాబిట్ పెట్టుకుంటారో ఆ ఫ్యామిలీ బాండింగ్ 10 times ఎక్కువ ఉంటుంది, సైకాలజీ ప్రూవ్ చేసింది ఫ్రెండ్స్. సో 3 విషయాలు, రెడ్యూస్ షాక్స్, రెండోది 20 minutes ఫన్ టైం. దయచేసి పిల్లలకి కూడా స్టార్ట్ చేయండి, ఆ ఫన్ ద్వారా లవ్ ఫీల్ అవుతారు వాళ్ళు. మూడోది ఫ్యామిలీ మీల్ టైం. ఈ 3 కాకుండా ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవచ్చు మనం కొన్ని సినిమాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య ఒక సినిమా చూసాను టీవీలో, మళ్ళీ నేను, జనతా గ్యారేజ్. మీలో చాలా మంది ఆ సినిమా చూసే ఉంటారు, ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా నచ్చింది, పేరెంటింగ్ పనికొచ్చే డైలాగ్ అది. ఆ జనతా గ్యారేజ్ సినిమాలో ఆయన ఏమంటారంటే ఒక సిచ్యువేషన్ లో, మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి, మీరు ఇచ్చే ఆస్తుల మీద వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. మీ పిల్లలు చెడ్డోళ్ళు అనుకోండి, మీరు ఇచ్చే ఆస్తులు ఎక్కువ కాలం మిగల్చారు. నిజం ఫ్రెండ్స్ ఈ మాట, అవునా కదా? మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి, మీరు ఇచ్చే ఆస్తుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు. అదే మీ పిల్లలు చెడ్డవాళ్ళు అయితే మీరు ఇచ్చే ఆస్తులు ఎక్కువ కాలం మిగల్చారు. అవునా కాదా ఫ్రెండ్స్? సో నిజంగా గుర్తుంచుకోవాల్సిన పేరెంట్స్ మనం ఈ రోజు మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు, పొలాలు, ప్రాపర్టీస్ కాదు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి, మనం ఇవ్వాల్సింది ఆస్తులు, పొలాలు కాదు. మనం నిజంగా పేరెంట్స్ గా మనం ఇవ్వాల్సిన 2 విషయాలు ఇవ్వాలి మనం. ఒకటి రాసుకోండి, రైట్ ఎడ్యుకేషన్, రెండోది గ్రేట్ క్యారెక్టర్. అవునా కాదా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నానండి, మనం పేరెంట్స్ గా ఇవ్వాల్సింది ఏ రోజు మన ఆస్తులు, పొలాలు, ప్రాపర్టీస్ కాదు, మన పిల్లలు సంపాదించుకోగలుగుతారు. మనం నిజంగా ఇవ్వాల్సిన 2 విషయాలు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకటి రైట్ ఎడ్యుకేషన్, ఇంకోటి గ్రేట్ క్యారెక్టర్. రైట్ ఎడ్యుకేషన్ విషయం మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఫ్రెండ్స్. ఒక విషయం పేరెంట్స్ అందరూ ఒప్పుకుంటారు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. మన జనరేషన్ తో పోలిస్తే ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే, మన జనరేషన్ తో పోలిస్తే ఇవాళ దేర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అవునా కాదా ఫ్రెండ్స్? మన జనరేషన్ తో పోలిస్తే హెవీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఇవాళ. చాలా మంది పిల్లలకి ఇవాళ ఇంత ప్రెషర్, ఇంత స్ట్రెస్ ఉండడం వల్ల చాలా మంది పిల్లలు ఏమనుకుంటున్నారు, చాలా మంది పిల్లలకి 7 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి. ఇవాళ మీ పిల్లలు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఇండియా మొత్తం మీద లాక్స్ ఆఫ్ చిల్డ్రన్ కి, కేవలం మీ సిటీ మా సిటీ అని కాదు, ఇండియా మొత్తం లక్షల మంది పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఎడ్యుకేషన్ లో పేరెంట్స్ గా మీకు తెలియాలి ఈ ప్రాబ్లమ్స్ ఏంటో. నెంబర్ 1 రాసుకోండి, ఫర్గెట్. కొంచెం చదువుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు, కానీ చాలా మంది పిల్లలు తెలియట్లేదు ఎలా గుర్తుంచుకోవాలో ఈజీగా. లాంగ్ టర్మ్ మెమరీ ఎలా యాక్సెస్ చేయాలో తెలియట్లేదు పిల్లలకి. వాళ్ళకి రెండో ప్రాబ్లం వాళ్ళకి ఉన్నది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఒక 10 నిమిషాలు కూర్చుంటున్నారు, మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవాళ. అవునా కాదు? నాకు పిల్లలు చెప్తూ ఉంటారు, స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నేను నిజంగా నాకు బాగా చదవాలని తెలుసండి, నాకు తెలుసు మా పేరెంట్స్ నా కోసం కష్టపడుతున్నారని, నేను ఇంట్లో కూర్చుంటాను, నేను బుక్ ఓపెన్ చేస్తాను, పక్క రూమ్ లో మా మదర్, ఫాదర్ టీవీ చూస్తూ ఉంటారు, ఏదో వీడియో సాంగ్ వస్తూ ఉంటుంది అక్కడ, వాళ్ళు చూసేదానికంట క్లారిటీగా నేను సాంగ్ ఊహించుకుంటూ ఉంటాను ఇక్కడ కూర్చుని ఈ రూమ్ లో నేను, కానీ బుక్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పే చేయలేకపోతున్నాను. సో చాలా మంది పిల్లలు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎలా కాన్సన్ట్రేషన్ పే చేయాలో. మూడో ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి.
టీవీ అంటే ఇంట్రెస్ట్, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ పిల్లలకి. కానీ బుక్స్ ఓపెన్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది. పాపం చాలా మంది పిల్లలకు తెలియట్లేదు ఇవాళ ఎలా ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ మార్చుకోవాలో. 4th ప్రాబ్లం చెప్తాను ఫ్రెండ్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఒక స్కూల్కి వెళ్తాం, ఒక కాలేజ్కి వెళ్తారు, టీచర్ లెసన్ చెప్తారు, డౌట్ వస్తుంది, టీచర్ డౌట్ అడగాలి కదండి, భయం, ఎవరేమనుకుంటారని భయం అండి. లేదా ఇవాళ రేపు ఒక స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని మన విషయాలు చెప్పాలనుకున్నవి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, 10 మందికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ కి దే ల్యాక్ కాన్ఫిడెన్స్. తెలుసు కదా, సబ్సే బడే రోగ్ క్యా కహతే హై లోగ్ అని. సో చాలా మంది పిల్లల ప్రాబ్లం ఏంటంటే ఎవరేమనుకుంటారన్న భయంతో దే ల్యాక్ కాన్ఫిడెన్స్ అండి. 5th ప్రాబ్లం స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఇవాళ యాంగర్ అండి. చిన్న విషయాలకే ఏడుపు వచ్చేయడం, చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోవడం, చిన్న విషయాలకే కోపం వచ్చేయడం. చాలా మంది పిల్లలు తెలియట్లేదు హౌ టు క్రియేట్ అన్ ఎమోషనల్ బ్యాలెన్స్. 6th ప్రాబ్లం స్టూడెంట్స్ ఫేస్ చేసేది, ఇండియా మొత్తం ఫేస్ చేసే 6th ప్రాబ్లం, అట్రాక్షన్ టు డిస్ట్రాక్షన్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ గ్యాడ్జెట్ వరల్డ్ అయిపోయింది. మన గ్యాడ్జెట్ వరల్డ్ అయిపోవడం వల్ల నాకు పిల్లలు చెప్తూ ఉంటారు, సార్ రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, నేను ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, సెల్ ఫోన్ మీద కూర్చుంటున్నాను, పొద్దున్న లేచి చచ్చా నేను టైం వేస్ట్ చేశాను, ఇంకా ఇవాళ నుంచి అలా చేయను అనుకుంటాను నేను, మళ్ళీ రాత్రి 9 అవగానే మళ్ళీ ఫోన్ తీస్తున్నాను, మళ్ళీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్కి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. పిల్లలు తెలియట్లేదు, చాలా మంది పిల్లలకి ఎలా అట్రాక్షన్ టు డిస్ట్రాక్షన్ బయటపడాలి తెలియట్లేదు ఫ్రెండ్స్ పిల్లలకి. 7th ప్రాబ్లం, ఎగ్జామ్ ఫీవర్. పాపం చాలా మంది పిల్లలకి చెప్తూ ఉంటారు, నాకు సార్ నిజంగా నేను బాగా చదివానండి, అదేంటో నాకు అర్థం కాదు, ఎగ్జామ్ సార్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఐఎమ్ గోయింగ్ బ్లాంక్. ఇంకా కామెడీ ఏంటంటే వాళ్ళు చెప్తారు, నేను ఎగ్జామ్ హాల్లో మర్చిపోయాను కరెక్టే, కానీ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆన్సర్స్ గుర్తు వచ్చేస్తున్నాయి అంటారండి. ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత స్ట్రెస్, ఇంత ప్రెషర్ పిల్లలకు మంచిది కాదండి. అవునా కాదా? కొంచెంసేపు ర్యాంక్స్, మార్క్స్ పక్కన పెట్టండి, బట్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఒక నిమిషం పాటు. ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ పిల్లలకి ఇంత స్ట్రెస్, ఇంత ఒత్తిడి కరెక్ట్ కాదు. చాలా మంది పిల్లలు ఇవాళ రేపు కమిటింగ్ సూసైడ్స్ కూడా చేసుకుంటారు, నాకు తెలిసిన విషయం. చాలా సాడ్ న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది మనం, ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్న పిల్లలు అని చెప్పి. సో మన బాధ్యత మ్యాజికల్ పేరెంట్ గా మన బాధ్యత ఫ్రెండ్స్. ఇప్పుడు 3 నేర్చుకున్న ప్రస్తుతానికి. ఒకటి రెడ్యూస్ షాక్స్ చేసిన బాధ్యత మంది, రెండోది 20 minutes ఫన్ టైం చేసిన బాధ్యత మంది, మూడోది ఫ్యామిలీ మీల్ టైం. ఈ మూడిటితో పాటుగా మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనే ఏరియాలో వచ్చేసరికి మన బాధ్యత ఫ్రెండ్స్, మనం ఒక 5 హ్యాబిట్స్ చేయాలి ఫ్రెండ్స్ పిల్లలకి. నిజంగా ఒక అద్భుతంగా మన పిల్లలు ఎడ్యుకేషన్ లో, మళ్ళీ చెప్తున్నాను, మనం ఇవ్వాల్సిన ఆస్తులు, ప్రాపర్టీస్ కాదు ఫ్రెండ్స్, 2 ఇవ్వాలి. రైట్ ఎడ్యుకేషన్, గ్రేట్ క్యారెక్టర్. క్యారెక్టర్ తర్వాత మాట్లాడుకుందాం, ఎడ్యుకేషన్ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. ఎడ్యుకేషన్ లో మనం ఒక 5 హ్యాబిట్స్ చేయాలి ఫ్రెండ్స్. అందరూ నోట్ చేసుకోండి దయచేసి. యాజ్ ఎ పేరెంట్ మీ బాధ్యత, మీ పిల్లలు ఎల్కేజీ చదువుతున్నారా, కాలేజ్ చదువుతున్నారా సంబంధం లేదు, ఏం చదువుతున్నా సరే, ఏ ఏజ్ అయినా సరే, మనం 5 హ్యాబిట్స్ చేయాల్సిన బాధ్యత మంది. ఫస్ట్ హ్యాబిట్ రాసుకోండి, క్లాస్ రూమ్ కాన్సన్ట్రేషన్. మన బాధ్యత పేరెంట్స్ గా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి నేర్పించాలి ఫ్రెండ్స్, హౌ టు మెయింటైన్ పవర్ఫుల్ క్లాస్ రూమ్ కాన్సన్ట్రేషన్. పేరెంట్స్ ఒక విషయం ఒప్పుకుంటారా? మన పిల్లలు మనతో కంటా కూడా క్లాస్ రూమ్ ఎక్కువసేపు ఉంటారండి. పొద్దు నుంచి రాత్రి సాయంత్రం దాకా క్లాసెస్ లో కూర్చుంటారు. ఒక విషయం ఒప్పుకుంటారా పేరెంట్స్? నిజంగా మన పిల్లలు క్లాస్ రూమ్ లో హై కాన్సన్ట్రేషన్ పే చేయగలిగితే ఇంటికి వచ్చి ఎక్కువ కష్టపడక్కర్లేదు. అవునా కాదా ఫ్రెండ్స్? సో మన బాధ్యత పేరెంట్స్ గా కేవలం మనం ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడం మన బాధ్యత అయిపోదు, వాళ్ళు నేర్పించాలి అక్కడ ఎలా కాన్సన్ట్రేషన్ పే చేయగలగాలో. రెండోది నేర్పించాల్సింది రాసుకోండి, హౌ టు స్టడీ ఎఫెక్టివ్లీ ఎట్ హోమ్. ఇంటి దగ్గర ఎఫెక్టివ్ ఎలా చదువుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకోవాలి నేర్పించాలి ఫ్రెండ్స్. మన బాధ్యత పేరెంట్స్ గా. చదువు అని చెప్పడం కాదండి, చాలా మంది పేరెంట్స్ చేసి మిస్టేక్ అదే, బుక్స్ తి చదువు అంటారండి. పిల్లాడు ఏం చేస్తాడు, బుక్ ఓపెన్ చేస్తాడు, వాళ్ళు చూస్తూ కూర్చుంటాడు, చదవడు. కానీ మనం ఏం చేయలేం, ఎందుకంటే బుక్ ఓపెన్ చేస్తాడు కాబట్టి మనం ఇంకేం అనలేం మనం అండి. అలా కాదు ఫ్రెండ్స్, మనం చూపించాలి పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా ఎలా చదువుకోవాలి చెప్పాలి ఫ్రెండ్స్. మనం వాళ్ళు స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటే. మూడో హ్యాబిట్ నేర్పించాల్సింది మనం, క్రియేటివ్ వేస్ ఆఫ్ మేకింగ్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్. నోట్ చేసుకోండి, క్రియేటివ్ వేస్ ఆఫ్ మేకింగ్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్. పేరెంట్స్ ఒక విషయం ఒప్పుకుంటారా పేరెంట్స్? మన పిల్లలు క్రియేటివ్ వేస్ ఆఫ్ మేకింగ్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్ అండి. మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్. మన పిల్లలు మనకంట స్మార్ట్, ఒప్పుకుంటారా ఫ్రెండ్స్? మన పిల్లలు మనకంట ఫాస్ట్, మన పిల్లలు మనకంట క్రియేటివ్, ఒప్పుకుంటారండి? మన నెక్స్ట్ జనరేషన్. ఇంకో విషయం ఒప్పుకుంటారు ఫ్రెండ్స్, అలాంటి క్రియేటివ్ ఫాస్ట్ నెక్స్ట్ జనరేషన్ కి యు ఆర్ ద ఇన్స్పిరేషన్. నిజం ఫ్రెండ్స్, ఒక పేరెంట్ గా వీఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అలా ఉండాలి అనుకుంటే మనం వాళ్ళ క్రియేటివిటీని మనం ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రపంచం మొత్తం విస్తరించిన కారణమే క్రియేటివిటీ, మీకు తెలుసా విషయం? సో పిల్లలకి ఎంతసేపు మగ్గప్ చేయడం కాకుండా వాళ్ళు క్రియేటివ్ గా ఎలా వాళ్ళు థింక్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎలా వాడచ్చు ఆ క్రియేటివిటీ నేర్పించాల్సిన బాధ్యత మంది. నాలుగోది నేర్పించాల్సింది, హౌ టు అటాక్ ఎగ్జామ్స్ విత్ కాన్ఫిడెన్స్. ఎగ్జామ్స్ అంటే భయపడిపోతారు, ఎగ్జామ్ కింద మానేస్తారు, ఎగ్జామ్స్ అంటే అక్కడికి వెళ్ళి టెన్షన్ పడిపోతారు. నో, చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలుసు ఎగ్జామ్ అనేసరికి స్పృహతో పడిపోతూ ఉంటారండి, దే గెట్ ఫెయింటెడ్.
నో, మనం నేర్పించాలి పిల్లలకి హౌ టు అటాక్ ఎగ్జామ్స్ విత్ కాన్ఫిడెన్స్. 5వ విషయం నేర్పించాల్సింది, అన్నిటికంటే ముఖ్యంగా నేర్పించాల్సిన స్టార్ మా పెట్టి రాసుకోండి, స్ట్రాంగ్ మైండ్ సెట్. మన పేరెంట్స్ కు మన బాధ్యత ఫ్రెండ్స్. మ్యాజికల్ పేరెంట్ అవ్వాలనుకుంటే ఈ 5 మనం నేర్పించాలి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా. 5వది స్ట్రాంగ్ మైండ్ సెట్. మనకి తెలుసు ఫ్రెండ్స్, పేరెంట్స్ మనకి ఎక్స్పీరియన్స్, మన లైఫ్ చూసాం మనం. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ జీవితంలో. అప్పుడప్పుడు మనకి అనుకున్నట్టు జరగ విషయాలు, అలా జరిగినప్పుడు డిప్రెస్ అయిపోవడం, స్ట్రెస్ అయిపోవడం, సూసైడ్ ఆలోచించడం కాదండి. వాళ్ళు తట్టుకోగలగాలి, తిరిగి నిలబడగలగాలి. సో మన పిల్లలకి నేర్పించాలి హౌ టు క్రియేట్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఈ 5 విషయాలు ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ 5 కలిపి సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే మనం మన పిల్లల్ని ఈ కాంపిటీషన్ తట్టుకునేలాగా ఒక స్మార్ట్ స్టూడెంట్ గా మార్చాలి ఫ్రెండ్స్. కేవలం ఎగ్జామ్స్ అంటే భయపడిపోతూ క్లాస్ రూమ్కి వెళ్ళి టెన్షన్ పడుతూ కాకుండా మనం వాళ్ళకి స్మార్ట్ స్టూడెంట్ గా మార్చాలి మనం. సో 5 విషయాలు నేర్పించాలి. రిపీట్ చేస్తాం మళ్ళీ ఒకసారి. ఒకటి, నేర్పించాల్సిన వాళ్ళకి 5 హ్యాబిట్స్ చేయాలి. ఒకటి, క్లాస్ రూమ్ కాన్సన్ట్రేషన్ ఎలా పే చేయాలి నేర్పించాలి మనం. రెండోది, ఇంటి దగ్గర కష్టపడడం కాకుండా ఇష్టంగా, ఈజీగా, స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకోవాలి నేర్పించాలి మనం, మన బాధ్యత పేరెంట్స్ గా. మూడోది, క్రియేటివ్ గా ఎలా ఆలోచించవచ్చు, ఎడ్యుకేషన్ క్రియేటివ్ ఎలా వాడుకోవచ్చు నేర్పించాలి. నాలుగోది, టెన్షన్ స్ట్రెస్ పడిపోకుండా ఎగ్జామ్స్ ఎలా కాన్ఫిడెంట్ గా అటాక్ చేయాలి నేర్పించాలి. 5వది, లైఫ్ లో ఏం జరిగినా సరే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా బిల్డప్ చేయాలి నేర్పించాలి ఫ్రెండ్స్. ఈ 5 నేర్పించడానికి గుడ్ న్యూస్ చెప్తాను ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మొత్తం 5 కాన్సెప్ట్స్ నేర్పించడానికి నేను ఎలా అయితే ఇప్పుడు ఈ మ్యాజికల్ పేరెంటింగ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేశాను, ఒక సెషన్ పేరెంటింగ్ కోసం డిజైన్ చేశాను, అలాగే ఫ్రెండ్స్ ఈ 5 అద్భుతమైన హ్యాబిట్స్ నేర్పించడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను నేను స్టూడెంట్స్ కోసం. ఆ ప్రోగ్రామ్ పేరే ద స్మార్ట్ స్టూడెంట్ 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ అని చెప్పి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మీరు ఎక్కడికి రావకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ విల్ కాస్ట్ యూ జస్ట్ ₹5,000 అండి. జోక్ అండి, ఓన్లీ ₹500. యా, మొత్తం ఈ ఫుల్ 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ నేర్పించడానికి ఒక ఆన్లైన్ కోర్స్ డిజైన్ చేశాను నేను. మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. ఇట్స్ 90300010012. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 903001012. ఈ నెంబర్ కి మీరు ఒక్క మెసేజ్ పెట్టగలిగితే మీరు నాకు వాట్సాప్ లో స్మార్ట్ స్టూడెంట్ మెసేజ్ పెట్టండి. స్మార్ట్ స్టూడెంట్ మెసేజ్ పెడితే మీకు లింక్ పెడతాను నేను. మొత్తం ఈ 5 హ్యాబిట్స్ మన ఇంట్లో కూర్చొని మన పిల్లలు నేర్పించవచ్చు అట్ ఎ కాస్ట్ ఆఫ్ జస్ట్ ₹500 కి. ఈ మొత్తం ప్రోగ్రామ్ మీకు అందరం జరుగుతుంది మీకు ఫ్రెండ్స్. అయితే ఒక విషయం కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్ ని. 2 విషయాలు, ఒకటి మనం ఇవ్వాల్సిన రైట్ ఎడ్యుకేషన్, రెండోది గ్రేట్ క్యారెక్టర్. రైట్ ఎడ్యుకేషన్ కోసం మనం 5 హ్యాబిట్స్ అలవాటు చేయాలి వాళ్ళకి. ఆ 5 హ్యాబిట్స్ ఎంత బాగా అలవాటు చేయొచ్చు నేర్పించడం కోసమే ఆ ఆన్లైన్ కోర్స్ డిజైన్ చేశాను. ఇవాళ ఒక సినిమాకి వెళ్తే ఖర్చు పెట్టిన ₹500, ఒక రెస్టారెంట్ వెళ్తే ఖర్చు పెడుతున్నాం. సో అదే ప్రైస్ కి ఐ కెన్ షో యూ హౌ టు ఐ ఆల్సో పోస్ట్ ద లింక్ ఇన్ ఫేస్బుక్. లింక్ పంపిస్తాను మీకు, గంప నాగేశ్వర గారు పంపిస్తాను లింక్. అది ఆ లింక్ ద్వారా యూ కెన్ యాక్సెస్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఫర్ జస్ట్ ₹500. ఒక సినిమాకి వెళ్తే, ఒక షాపింగ్కి వెళ్తే, ఒక రెస్టారెంట్, ఒక బర్త్డే కేక్ అంటే ఖర్చు పెట్టిన ₹500. అదే ప్రైస్ కి యూ కెన్ గెట్ ద హోల్ ప్రోగ్రామ్ of teaching these 5 great habits to your children. అందరు పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి యాక్సెస్ చేయండి. మీ పిల్లలు నేర్పించండి. లాక్డౌన్ టైంలో ఈ 5 హ్యాబిట్స్ నేర్పించి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ నుంచే, స్కూల్స్ జాయిన్ అయినప్పటి నుంచే ఒక స్మార్ట్ స్టూడెంట్ గా స్ట్రెస్ లేకుండా చదువు కూడా నేర్పించండి. ఇంకా ఆఖరి విషయం నేర్చుకోవాల్సింది ఇవాళ మనం గ్రేట్ క్యారెక్టర్. రైట్ ఎడ్యుకేషన్ మన బాధ్యత ఫ్రెండ్స్. రెండోది ఇవ్వాల్సింది మనం ఆస్తులు కాదు, గ్రేట్ క్యారెక్టర్. క్యారెక్టర్ కోసం 2 విషయాలు చేయండి ఫ్రెండ్స్. 2 విషయాలు చేయండి క్యారెక్టర్ కోసం. సో ఫ్రెండ్స్, ఒకటి మనం చేయాల్సిన క్యారెక్టర్ కోసం చేయాల్సింది ఏంటంటే రాసుకోండి, మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. ఫ్రెండ్స్ నన్ను నమ్మండి, దీన్ని మించిన మంచి గిఫ్ట్ మీ పిల్లలకి మీరు ఇవ్వలేరు ఫ్రెండ్స్. మీ జీవిత కాలంలో నన్ను నమ్మండి, మీ జీవిత కాలంలో దీనికి మించిన మంచి గిఫ్ట్ మీ పిల్లలకి మీరు ఇవ్వలేరు. దయచేసి ఫ్రెండ్స్ మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్ అండి. ఫ్రెండ్స్ మీ పిల్లలకి మరీ చిన్నపిల్లలు వాళ్ళు చదివి అలవాటు లేకపోతే స్టోరీ బుక్స్ తో స్టార్ట్ చేయండి. రైట్ ప్లేస్ టు స్టార్ట్ ఈజ్ ఎ స్టోరీ బుక్ అండి. ఒక స్టోరీ బుక్ తో స్టార్ట్ చేయండి. మీ పిల్లలు మరీ చిన్నపిల్లలు వాళ్ళు చదివి అలవాటు లేకపోతే ఇంకా మీరు పక్కన కూర్చుంటారు, ఒక స్టోరీ చదువుతారు. 5 నిమిషాలు పడుతుంది. మీరు ఒక స్టోరీ చదువుతారు, వాళ్ళు వింటారు. మీరు చదువుతారు, వాళ్ళు వింటారు. కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి చదివే వయసు వస్తుంది. వాళ్ళకి చదివే వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుతారు, మీరు వినాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వాళ్ళు చదువుతారు, మీరు వినాలండి. మీరు బుక్ ఇచ్చేసి చదువుకొని వచ్చేకూడదండి. వాళ్ళు చదువుతారు, మీరు వినాలి ఫ్రెండ్స్. మీరు వినాలి. అలా రోజు వాళ్ళు చదువుతారు, మీరు వింటారు, చదువుతారు, వింటారు. ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే అది హ్యాబిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే హ్యాబిట్ గా మారిందో రీడింగ్ అనేది, అప్పుడు మీరు చేయాల్సిన పని ఫ్రెండ్స్, స్టోరీ బుక్స్ తీసి పడేసి దయచేసి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అలవాటు చేయండి.
ఫ్రెండ్స్ ఇండియాలో మన భారతదేశంలో మనకి హ్యాబిట్ లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సైన్స్, సోషల్, మ్యాథ్స్, హిందీ చదువుతాం. అవి ఇంపార్టెంటే కానీ సఫిషియెంట్ కాదు. కానీ మన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవం ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, ఈ ప్రపంచంలో పుస్తకాలు ఉన్నాయి మన జీవితాలను మార్చేయగలవు ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో పుస్తకాలు ఉన్నాయి మన పిల్లల క్యారెక్టర్ బిల్డప్ చేయగలవు. ప్రపంచంలో పుస్తకాలు ఉన్నాయి మన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలవు, మన సక్సెస్ రీచ్ అయ్యే చేయించగలవు. ఇలాంటి బుక్స్ ని మనం వి కాల్ దెమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటామండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు చేసిన పని అద్భుతమైన పుస్తకాలు మీకు లిస్ట్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మీకు చెప్పాను. జస్ట్ ఒక మెసేజ్ పెట్టి బుక్స్ మెసేజ్ పెట్టండి, మీకు బెస్ట్ బుక్స్ లిస్ట్ పంపిస్తాను మీ అందరికీ నేను. సో 2 మెసేజ్ పెట్టండి. ఒకటి స్మార్ట్ మెసేజ్ పెట్టండి, స్మార్ట్ మెసేజ్ పెట్టి లింక్ పంపిస్తాను. సార్ గంపా సార్ మీకు ఇప్పుడు ఒక మెసేజ్ నేను వాట్సాప్ చేశాను, నేను లింక్ అది మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేశాను మీకు. ఆ లింక్ క్లిక్ చేసి మొత్తం ఈ 5 గ్రేట్ హ్యాబిట్స్ మీ పిల్లలకు అలవాటు చేయొచ్చు ఇంట్లో కూర్చుని ఆన్లైన్ కోర్స్ ద్వారా. రెండోది బుక్స్ అని మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ లో. నేను మీకు అద్భుతమైన బుక్స్ లిస్ట్ పంపిస్తాను నేను. యూ కెన్ యాక్సెస్ దోస్ బుక్స్ అండ్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ టు బిల్డ్ దర్ క్యారెక్టర్. నా వాట్సాప్ నెంబర్ 903-000-1012. I repeat, 903-000-1012. కరెక్ట్. సో ఫ్రెండ్స్, సో క్యారెక్టర్ పరంగా మనం చేసిన మొదటి పని మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. ఆఖరి పాయింట్, క్యారెక్టర్ పరంగా చేసిన ఆఖరి పాయింట్ దయచేసి పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది 10 minutes పాజిటివ్ టాక్. రెండో పని మీరు చేసింది మన ఫ్రెండ్స్ రేపు మనం ఉన్నా లేకపోయినా సరే మన పిల్లలు హెడ్ హై తలెత్తుకుని మనం బతకాలనుకుంటే, వాల్యూస్ తో బతకాలనుకుంటే మన పిల్లలు మనం చేసిన రెండో పని మీరు చేయాల్సింది ఒకటి మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. మంచి బుక్స్ చదివించండి, బుక్స్ లిస్ట్ మీకు పంపిస్తాను కావాలంటే. రెండోది మీరు చేయాల్సింది 10 minutes పాజిటివ్ టాక్. మాట్లాడండి ఫ్రెండ్స్. రోజు రాత్రి మీకు తెలుసు, రోజు రాత్రి పిల్లలు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, ఆఖరి 10 నిమిషాలు వాళ్ళ సబ్ కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది. మీకు తెలుసు ఆ విషయం. ఆ 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి ఫ్రెండ్స్. మాట్లాడమంటే పేరెంట్స్ మాట్లాడతారండి. ఒరే నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే అదేం దిక్కుమాల క్వశ్చన్ అండి. మాట్లాడమంటే నా ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ టాక్ అండి. ఇన్స్పైరింగ్ విషయాలు కావచ్చు, మోరల్ స్టోరీస్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, పజిల్స్ కావచ్చు. అసలు మీరు మీ జీవితంలో ఎంత కింద మీద పడి ఎక్కడికి వచ్చారో కావచ్చు, మోటివేషన్ విషయాలు కావచ్చు. ఒక 10 నిమిషాలు పాజిటివ్ టాక్ ఎవ్రీ నైట్ చేస్తే యూ బ్రేకింగ్ 1 బ్రిక్ అండి. ఎవ్రీ నైట్ పాజిటివ్ టాక్ అంటే ఒక బ్రిక్ యాడ్ చేస్తున్నాం ఆ క్యారెక్టర్ ని బిల్డింగ్ కట్టడానికి. సో 5 విషయాలు నేర్చుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ దాకా మనం ఇవాళ ఒకసారి క్విక్ రివైజ్ చేద్దాం. ఒకటి, దయచేసి ఇవాళ నుంచి పేరెంట్స్ రెడ్యూస్ షాక్స్. పిల్లలకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు ఏ రోజు ఎమోషన్స్ పార్టీ షాక్స్ దయచేసి ఇవ్వకండి పిల్లలకి. రెడ్యూస్ షాక్స్. రెండోది 20 minutes ఫన్ టైం. దయచేసి గుర్తుంచుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. 20 minutes ఫన్ టైం కి పిల్లలకి అర్థమయ్యే భాష, లవ్ అంటే అర్థమయ్యే ఫన్ ద్వారా మాత్రం అర్థం అవుతుంది. సో 20 minutes ఫన్ టైం. మూడోది ఫ్యామిలీ మీల్ టైం. దయచేసి ఫ్యామిలీ మీల్ టైం, ఫ్యామిలీ కలిసి కూర్చొని భోజనం చేసి అలవాటు చేసుకోండి. నాలుగోది మీరు చేయాల్సింది మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. దయచేసి రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేయండి. గ్రేట్ బుక్స్ లిస్ట్ పంపిస్తాను, దయచేసి అలవాటు చేయండి. ఐదోది 10 minutes పాజిటివ్ టాక్. వాళ్ళతో రాత్రి 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా వాళ్ళకి స్మార్ట్ స్టూడెంట్ ఎలా ఎదగాలో నేర్పించండి. ఆ లింక్ మీకు ఆల్రెడీ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు గంపా సార్ మీకు, లేదా వాట్సాప్ నాకు మెసేజ్ పెట్టండి స్మార్ట్ స్టూడెంట్ అని, మీకు లింక్ పంపిస్తాను. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 500 rupees. ఎంటైర్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేసి ఈ లాక్డౌన్ పీరియడ్ మీ పిల్లలు నేర్పించండి. అండ్ దే విల్ లెర్న్ హౌ టు బి స్మార్ట్ స్టూడెంట్ అండ్ యూ విల్ లెర్న్ హౌ టు బి ఎ మ్యాజికల్ పేరెంట్. That finishes our little session we had today. Friends, ఇవాళ సెషన్ మీకు నిజంగా అర్థమైతే, మీకు నచ్చుంటే కనుక మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గంపా నాగేశ్వరరావు గారికి ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ కనెక్టింగ్ బోత్ ఆఫ్ us. మీ పేరెంట్స్ నన్ను కనెక్ట్ చేసినందుకు గంపా సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ సెషన్ టుడే. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్టార్టింగ్ లో మనకి ఇంచుమించు ఒక ఫస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ పాటు వాయిస్ సరిగా లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఓవరాల్ గా ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ అండ్ ఐ హోప్ దిస్ సెషన్ యాడెడ్ వాల్యూ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. And please be in touch with me on the WhatsApp. అందరూ దయచేసి ఆ కోర్స్ తీసుకోండి, మీ పిల్లలు నేర్పించండి, స్మార్ట్ స్టూడెంట్ కి ఎదగడానికి ఎలాగో. అలాగే బుక్స్ కూడా లిస్ట్ పంపిస్తాను, చదివించండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ గంపా సార్ మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఐ థింక్ యూ హావ్ నోట్ డౌన్ ది సతీష్ గారు నంబర్ నోట్ చేసుకున్నారు. మీరు వారితో టచ్ లో ఉండండి. నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మీరు యూ షుడ్ అటాచ్ టు సతీష్ గారు. మీరు వారు చెప్పిన కోర్సులు కంపల్సరీ చేర్పించండి. వారు చాలా ఈ COVID-19 కాబట్టి వెరీ లెస్ ప్రైస్ లో మీకు అవి ఆఫర్ చేస్తున్నారు. మై స్ట్రాంగ్ రికమెండేషన్, ప్లీజ్ అటెండ్. మీరు నేర్చుకోండి, మీ పిల్లలతో నేర్పించండి. తర్వాత వారి పాయింట్స్ లింక్స్ అని నేను పోస్ట్ చేస్తాను. లింక్స్ అన్ని షేర్ చేసుకొని వారి వెబ్సైట్ దానికి వెళ్ళి మిగతా వివరాలు తెలుసుకోండి. సతీష్ గారు వైజాగ్ లో ఉంటారు కాబట్టి వైజాగ్ గైడ్స్ మీరు ఇంకా ఈజీగా మీకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నేర్పిస్తూ ఉంటారు. అమెరికాలో ఉన్న వాళ్ళు చాలా మంది నేర్చుకోవచ్చు, లండన్ లో ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు.
ఆల్ ఇండియా కూడా నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. నాకు క్వశ్చన్స్ అడగమని 4-5 సార్లు నేను పోస్ట్ పెట్టాను. ఎవరు కూడా మీరు దాంట్లో కానీ మన ఫేస్బుక్ లో కానీ దీంట్లో కానీ అడగలేదు. కారణం ఏంటంటే చాలా క్లియర్ గా మీకు అర్థమైంది. సతీష్ గారు ఒక్కొక్క పాయింట్ ను ఇన్ డెప్త్ గా చెప్పారండి మీకు. కాబట్టి అన్ని అర్థమైంది అనుకుంటాను. నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్. అన్ని అభినందనలు, అన్ని అప్రిషియేషన్స్ వస్తున్నాయి కానీ ఒకరు కూడా క్వశ్చన్స్ అడగట్లేదు. అయినా సరే నేను ఒకసారి వీడియోస్ అన్ని ఆన్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ టు స్పీక్, మీరు ఏదైనా డైరెక్ట్ గా సతీష్ గారితో మాట్లాడాల్సుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మీ మైక్ అన్మ్యూట్ చేస్తాను. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ స్ట్రైట్ అవే. రమేష్ గౌడ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రమేష్ గౌడ్ సార్. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నా క్వశ్చన్ వచ్చేసి సార్, పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తే ఎలా ఫీల్ అవుతారు, మన దగ్గర పెట్టుకొని చదివిస్తే ఎలా ఫీల్ అవుతారు అనేది సార్. ఓకే సార్, ఇప్పుడు పిల్లలకి 15 ఏళ్ళ వయసు వచ్చేదాకా అంటే సైకాలజీ పరంగా ఏంటంటే సార్, పిల్లలకి పేరెంట్స్ అవసరం ఎక్కువ ఉంటుందండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇంట్లో సిచ్యువేషన్ బాగోపోతే తప్ప, లేదా 15 ఏళ్ళ వయసు వచ్చేదాకా హాస్టల్కి పంపించకపోవడమే బెటర్ నా ఉద్దేశం సార్. 15 ఇయర్స్ వచ్చేదాకా అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, మీకు ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అసలు మీకు ఇదే కుదరట్లేదు అనుకుంటే తప్ప, లేదంటే 15 ఇయర్స్ వయసు వచ్చేదాకా అంటే పిల్లలు 10th క్లాస్కి వచ్చేదాకా పిల్లల్ని మీతో ఉంచుకోవడం చాలా ఉత్తమం అని నా ఉద్దేశం సార్. గంపా గారు మీరు ఏదైనా పాయింట్ యాడ్ చేయొచ్చు దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ బై గిరిబాబు గారు. గిరిబాబు గారు మీరు మ్యూట్ చేసుకోండి సార్. గిరిబాబు గారు మాట్లాడండి. సో గిరిబాబు గారు. నమస్కారం సార్. గిరిబాబు గారు గుంటూరు నుంచి చేస్తున్నాం. గిరిధర్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, టెక్నిక్స్ నైస్ పాజిటివ్ టాక్ సార్, చాలా మంచి పాజిటివ్ టాక్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మనం టెక్నిక్స్ ఫర్ కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్ పెంచడానికి టెక్నిక్స్ ఏంటి సార్? టెక్నిక్స్ ఫర్ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ సార్. అదే సార్, యాక్చువల్గా అందుకే నాకు ఎక్కువ టైం కావాలి. యాక్చువల్ నేను ఈ మ్యాజికల్ పేరెంటింగ్ ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ నేను చేస్తూ ఉంటాను జనరల్ గా. అందుకే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను సార్. హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అంటే మన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి సార్. కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అదే చెప్పాను సార్. ఈ 5 టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఒక 10 hours ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను సార్ నేను. మీరు 10 hours ప్రోగ్రామ్ ని మీరు ఒక లింక్ ద్వారా మీకు యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి మీరు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి స్మార్ట్ అని, మీకు లింక్ పంపిస్తాను. ఆ మొత్తం ప్రోగ్రామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ల్యాప్టాప్ లో కంప్యూటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకుని మీరు ఒకసారి మొత్తం చూస్తే ఎలా మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి, ఎలా కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, ఆ 5 హ్యాబిట్స్ చెప్పాను మీకు. ఆ 5 హ్యాబిట్స్ ఎలా ఇన్కల్కేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్పించాను. దయచేసి వాళ్ళు సబ్జెక్ట్ సంబంధించిన ఆల్రెడీ చెప్పింది గిరి గారు చెప్పారు సార్ క్లియర్ గా. కాబట్టి ఓన్లీ పేరెంటింగ్ గురించి అడగండి, చిల్డ్రన్ గురించి మీ ఫస్ట్ సార్. సత్యనారాయణ గారు. సక్సెస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, చెప్పండి సార్. సార్ నాది ఒక చాలా స్పెసిఫిక్ డౌట్. మీరు చెప్పింది చాలా బాగుంది పేరెంటింగ్ గురించి, బట్ వాయిస్ రావట్లేదు సార్. మీ వాయిస్ రావట్లేదు సార్. కిడ్స్ దే ఆర్ 14 years and 16 years. ఇవ్వట్లేదు సార్. వినపట్లేదు సార్, రావట్లేదు, సౌండ్ రావట్లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఏం లేదు సార్, మీరు చెప్పినది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ బిలో 5 years or 6 years. బట్ when it comes to my situation, my kids have already come to 14 years and 16 years. సో ఇప్పుడు నేను అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు చెప్పిన 10 points లో I got 70 marks. సో I think I'm one of the best parent మీ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు అలాంటప్పుడు how can I really kids? హలో సార్, మీరు ఆన్సర్ ఇవ్వండి సార్. సార్ అది సార్ మీరు అడుగుతుంది టీనేజ్ పేరెంటింగ్ అడుగుతున్నారు. నేను మీకు స్టార్టింగ్ లో ఒక ప్రోగ్రామ్ మధ్యలో చెప్పింది ఏంటంటే, నేను మ్యాజికల్ ప్రింట్ 2 చేశానని చెప్పాను. బేసిక్ వర్షన్, అడ్వాన్స్ వర్షన్ తయారు చేశానని చెప్పాను మీకు గుర్తుంటే. ఇవాళ మనం బేసిక్ వర్షన్ నేర్చుకున్నాం సార్. మీరు చెప్పిన క్వశ్చన్ టీనేజ్ పేరెంటింగ్ అడుగుతున్నారు. టీనేజ్ పేరెంటింగ్ అడ్వాన్స్ వర్షన్ ఉంది. నేనైనా పాసిబిలిటీ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్ మొత్తం రికార్డ్ చేసి అడ్వాన్స్డ్ వర్షన్ ప్రోగ్రామ్ ని టీనేజ్ పేరెంటింగ్ అనేదాన్ని నేను అది మీకు లింక్ పంపించే ప్రయత్నం చేస్తాను మీకు.
సార్ వాట్సాప్ నంబర్ కు మీ నంబర్ పెట్టండి సార్. వారు ఉన్నప్పుడు సీనియర్ సెషన్ కు మీకు ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్ ఉదయ్ భాస్కర్ ఫ్రమ్ వైజాగ్. మా ఊరు. ఎస్ సార్, మీ ఊరే సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గంప సార్ అండ్ సతీష్ సార్. చాలా బాగుంది సార్ సెషన్. ఇప్పుడు నాకేంటంటే 5 years పాప ఉంది సార్. లక్కీగా ఈ రోజు మా పాప బర్త్డే అండ్ దిస్ వాజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మై గంప సార్. సార్ గంప సార్ థ్యాంక్ యూ సార్. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మా పాప చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది సార్. నేను తనతో చాలా ఫ్రీగా ఉంటాను, చాలా పాజిటివ్ గా ఇప్పటి వరకు మీరు చెప్పినట్లయితే నేను చాలా పాజిటివ్ గానే ఉన్నాను నేను. బట్ ఏంటంటే చాలా హైపర్ గా ఉంటుంది అనమాట. తన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ. నేను తనని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే నా వరకు ఓకే, కానీ బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే తనని కంట్రోల్ చేస్తున్నాను. అంటే మిగతా వాళ్ళు చిరాకు పడుతున్నప్పుడు కానీ లేదంటే అలాంటప్పుడు కానీ నాన్న వినమ్మా అలా చెప్పి ఇలా తనని ఏమన్నా హైపర్ గా నేను ఏమన్నా సప్రెస్ చేస్తున్నానా, కంట్రోల్ చేస్తున్నానా, తనని ఎలా కంట్రోల్ చేస్తాను నాకు దీంట్లో సజెషన్ కావాలి. కదండి క్లాస్ లో క్లియర్ చెప్పాడు కదా, వినలేదా మీరు? చెప్పండి సార్. అంటే హైపర్ గా ఉండే వాళ్ళని ఎలా సార్ వాళ్ళని సప్రెస్ చేయాలా? సార్ ఒక పని చేయండి అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అప్ టు ద ఏజ్ ఆఫ్ 8 years మనకి మీ ఇంట్లో అని కాదండి, మొత్తం యావరేజ్ గా మీరు చాలా మంది పేరెంట్స్ చూసుకుని ఉంటారు, చాలా మంది ఒప్పుకుంటారు 8 years వచ్చేదాకా మెజారిటీ ఆఫ్ హోమ్స్ లో హైపర్ యాక్టివ్ గా ఉన్న కామన్ విషయం ఉంటుంది. యా, ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కాబట్టి దే హ్యావ్ హై ఎనర్జీ లెవెల్స్ కాబట్టి కదా సార్. సో మీరు చేసిన పని ఏంటంటే హలో సార్ ప్లీజ్ గో అహెడ్. యా సార్, ఇప్పుడు ఒకటి మీరు చేసిన పని 20 minutes ఫన్ టైం ఇస్తున్నారని ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ సార్. పిల్లలు మీ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ ఎమోషన్స్ అంటే మనం వెళ్తాం సార్. ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. మనం పిల్లలకి షాక్స్ ఇస్తుంటే వాళ్ళ ఎమోషన్స్ దగ్గర అవుతుంది, దూరంగా అయిపోతున్నామండి. ఎవ్రీ టైం షాక్స్ ఇస్తున్నాం వాళ్ళకి, మన ఎమోషన్ దూరం అవుతున్నాం సార్ మనం. బట్ ఎప్పుడైతే మనం ఫన్ టైం ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీరు ఎమోషన్ దగ్గర వస్తారు. అప్పుడు వాళ్ళు మనకి ఇలా కాదమ్మా ఇలా అని చెప్తే వినే ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది సార్. రెండోది ఏంటంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years హైపర్ యాక్టివ్నెస్ ఇస్ వెరీ నార్మల్ యాక్టివిటీ అండి. మీకు గుర్తుంటే పోవచ్చు, బట్ మనం కూడా మన చింతనలో అలాగే బిహేవ్ చేస్తున్నాం. కాబట్టి మన పేరెంట్స్ కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి ఉండేవారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండేది కాదు మనకి సార్. సో అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years డోంట్ వరీ అబౌట్ ద హైపర్ యాక్టివ్నెస్ అండి. 6 years దాటిన తర్వాత ఛానలైజింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేర్చుకుంటే కనుక సరిపోతుంది మనం. ప్లస్ ఉదయ్ గారు మీరు ఉండేది వైజాగ్ కాబట్టి, నేను ఉండేది ఇక్కడ వైజాగ్ కాబట్టి ఒకసారి మీరు నాకు ఫోన్ చేయండి పర్సనల్ గా. కుదిరితే మీ పాపను తీసుకురండి, నేను పర్సనల్ గా వుడ్ లవ్ టు సిట్ విత్ హర్ అండ్ ఇంటరాక్ట్ విత్ హర్ వన్స్. మీకు అది బెనిఫిట్. సత్యనారాయణ పసుమర్తి గారు, సత్యనారాయణ పసుమర్తి గారు. ఎస్ సార్ ప్లీజ్ గో అహెడ్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గ్రేట్ సెషన్ సార్. థాంక్యూ. సో వాయిస్ చెప్పిన అన్ని పాయింట్స్ చాలా వాల్యుబుల్. మైక్ దగ్గర పెట్టుకోండి. హలో సార్, మీరు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్స్. హలో సార్. సార్ ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు సో వాళ్ళు పిల్లల్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు బాగా ప్యాంపర్ చేస్తారు. సో అటువంటి టైంలో కొన్నిసార్లు వెనకట పోతుంటారు పిల్లలు. సో అటువంటి టైంలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి పేరెంట్స్? కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి. మీరు మీ పిల్లలు లేనప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో మీరు కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడి వరకు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళతో మీరు విడిగా చెప్పగలిగితే కనుక మనకి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది సార్ మనకి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు ఇలా చేయొద్దని చెప్పారు అంటే నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో తెలియదు, నేను ఊహించుకుంటున్నాను ఇక్కడ నేను. సపోజ్ మీరు పలానా మీ అబ్బాయిని చేయొద్దని చెప్పారు, కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చి ఆ పర్లేదు చేయనీరా అన్నారు అనుకుందామండి. అప్పుడు మీ పిల్లలు మీ మాట వినడం మానేస్తారు ఇంకా. సో అలాంటి సందర్భాలు ఏం చేయాలంటే మీ పిల్లలు లేనప్పుడు మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ మీ పేరెంట్సే కదా వాళ్ళతో కూర్చుని నాకు ఈ విషయాలు ఇబ్బందిగా ఉంది అని మీరు ముందే డిస్కస్ చేయగలిగితే కనుక ఓపెన్ గా మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇవాళ ప్రోగ్రామ్ కూడా మీ పిల్లల గ్రాండ్ పేరెంట్స్ కూడా వినుంటే బాగుండేదండి. సో విన్నర్దే నాకు తెలియదు నాకు. సో కుదిరితే ఈ రికార్డింగ్ అవైలబుల్ ఉంటే ఒకసారి మీ గ్రాండ్ పేరెంట్స్ వినిపించండి. సతీష్ గారు విత్ ఇన్ 1 hour లో యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతుంది, దే కెన్ వాచ్. రైట్. ఒకసారి వాళ్ళకు కూడా చూపించండి సార్ ఈ ప్రోగ్రామ్ ని, సో దట్ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఒకవేళ తెలియకుండా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీలత గుంటూరు. అమ్మా. హలో హలో అండి. సార్, స్క్రీన్ టైం పిల్లలది ఎలా తగ్గించాలి సార్? టీవీ చూస్తూడం అవి అవన్నీ. మీ పిల్లల ఏజ్ ఎంత అండి? 9 years 6 years సార్, ఇద్దరు 10 years. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా స్క్రీన్ టైం అనేది 3 భాగాలుగా ఉంటుందండి. ఇప్పుడు స్టేజ్ 1 ఏంటంటే పిల్లలు బిలో 10 years అనుకోండి, మనకి కంట్రోల్ ఉంటుందండి. ఇంకా
సో మనం ఒక ఇంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫామ్ చేసుకోవాల్సిన బాధ్యత మందండి. సపోజ్ నా ఇంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తాను, ట్యాబ్ ఇస్తాను, బట్ వాళ్ళకి తెలుసు ఓన్లీ సండే 1 hour ఎలిజిబుల్ వాళ్ళకి. వేరే మండే టు సాటర్డే వాళ్ళు అడగరు నన్ను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్క్రీన్ టైమ్ ఇస్ ఓన్లీ ఆన్ సండేస్ ఫర్ 1 hour ఇస్ ట్యాబ్ టైం, ఆడుకోవడానికి, వీడియో గేమ్ ఏదైనా ఆడుకోవడానికి. అలా కొన్ని రూల్స్ స్పెసిఫిక్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత మంది. ఆ రూల్ పెట్టినప్పుడు మిగతా టైం ఖాళీగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంటుందండి. వాళ్ళకి అది క్రికెట్ కావచ్చు, స్కేటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, వేరే ఫిజికల్ యాక్టివిటీ కానీ మెంటల్ యాక్టివిటీ కానీ మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎవ్రీ వీక్ ఇంతే స్క్రీన్ టైం అని ఒక రూల్ పెట్టినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా హ్యాబిట్ అయిపోతుంది వాళ్ళకి. ఇది ఒక స్టేజ్. ఈ స్టేజ్ దాటిపోయి ఆల్రెడీ అడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా కొంచెం కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది పిల్లలకి. అంటే ఆల్రెడీ ఇంకా పూర్తిగా అసలు మాట వింటలేదు, పేచి పెట్టేస్తున్నారు, అన్ని విసిరేస్తున్నారు, అసలు మనం సెల్ ఫోన్ తీసుకుంటే వాళ్ళు మరి అసలు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం స్టేజ్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఒకవేళ అప్పుడు పర్సనల్ కౌన్సిలింగ్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. సో మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఆన్లైన్ లో కౌన్సిలింగ్ పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఆ స్టేజ్ ఇంకా మీ పిల్లలు వెళ్ళలేదని భావిస్తున్నాను నేను. సో దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయండి, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ యాడ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సతీష్ గారు. లాస్ట్ క్వశ్చన్ రాజా గారు. రాజా అవి దిస్ లాస్ట్ క్వశ్చన్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు బాబు ఏజ్ వచ్చేసి 5 years అండి. అంటే బాబు మిగతా పిల్లలతో ఆడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆటలో గట్రా కొంతమంది వీడు వాళ్ళు కొట్టడం, వాళ్ళు వీళ్ళు కొట్టడం, బాబు ఎవరైనా కొట్టినప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, బట్ రివర్స్ లో మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోవట్లేదు. సో అలాంటి పిల్లలకి మనం ఏ విధంగా సజెస్ట్ చేయగలుగుతాం సార్? ఓకే, సో ప్రస్తుతానికి అసలు కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసిన విషయం సార్ ఇది. అంటే మీరు అసలు దాని గురించి మీరు పట్టించుకునే విషయం కాదు ఇది. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అంటారా, అది స్లోగా ఏజ్ బై వస్తుంది. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆ 5 హ్యాబిట్స్ మనం ఫామ్ చేయాలని చెప్పాను. అందులో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనే ఒక చాప్టర్ కూడా ఉంది. అది మీకు కొంతవరకు హెల్ప్ అవుతుంది. బట్ చిన్నపిల్లలు కొట్టుకోవడం, ఫైటింగ్ చేయడం అంటే కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం సార్ మన వైపు నుంచి. వాళ్ళు కొట్టుకుంటారు, కలిసిపోతారు. సో మీరు దాని గురించి మీరు అంత ఫోకస్ చేసి ఆలోచించాల్సిన విషయం కాదండి. ఏం సార్, రైట్ నౌ కంప్లీట్ ఇగ్నోర్ చేసండి ఆ విషయాన్ని. అసలు వాళ్ళు చూసుకుంటారు. సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా చాలా, ఒక్కసారి అందరు మైకులు ఓపెన్ చేస్తాను. అందరు మీరు ఏం చెప్తారో ఒకసారి గట్టిగా సతీష్ గారు చెప్పండి. నేను స్టార్ట్ చేసిన అందరు ఒకసారి అందరు ఒకసారి ఓపెన్ చేస్తారండి. అందరు మీరు ఏం చెప్తారో చెప్పండి సతీష్ గారు. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇచ్చారు. పాతల సౌండ్ కూడా వినిపిస్తుంది. డిసిప్లిన్ కావాల్సిన అందుకోసం ఆలోచిస్తున్నాను. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా విన్నందుకు. సతీష్ గారు, మై అక్నాలెడ్జ్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. I request you to please give some time for all these people. తెలుగులో మాట్లాడడం వల్ల బాగా అర్థమవుతుంది, బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు మా రిక్వెస్ట్ ను మన్నించి దయచేసి రావాలని కోరుతున్నాను. ఇంకొకసారి వీలుంటే 3rd May లోపల సీనియర్ చిల్డ్రన్స్ ను ఎలా చేయాలో ప్లీజ్, ఇఫ్ యూ హావ్ సమ్ సబ్జెక్ట్ ప్లీజ్ వాళ్ళు కూడా డీల్ చేసేది చెప్తారని కోరుకుంటున్నాను. అందరు కూడా పేరెంట్స్ ఈ సతీష్ గారు లింక్ మీ అందరికి పంపిస్తున్నాను. నేను ఫేస్బుక్ లో పెడుతున్నాను, సాయంత్రం వరకు పెడుతూనే ఉంటాను. దీంట్లో కూడా పెట్టాను. మీరు అందరూ కూడా మీ పిల్లలకు ఆ యొక్క కోచింగ్ ఇవ్వండి, ఆ ట్రైనింగ్ ఇవ్వండి. సో ఐ గ్యారంటీ అండి మీ పిల్లలు డెఫినెట్లీ విల్ చేంజ్ ఆఫ్టర్ లింక్ సతీష్ గారు ఈ యొక్క సెషన్. ఆ గ్యారంటీ ఉంది కాబట్టి మేము ఇద్దరు తీసుకొచ్చాను. సో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరు కూడా డాక్టర్ వీరేందర్ గారు టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ అండి. 2 o'clock అందరు కూడా కాస్త తొందరగా భోజనం చేసి 2 o'clock రండి. ఐ గ్యారంటీ 2 o'clock విల్ బి ఇంకా అద్భుతంగా ఉంటుంది. డిఫరెంట్ సెషన్ ఉంటుంది. 4 o'clock జగన్ గురుజీ గారు హెల్త్ గురించి. 6 o'clock మాత్రం కొన్ని కోట్ల రూపాయల లాభం ఉన్నా సరే మీరు ముందు కూర్చోండి. అసలు మెమరీ గురించి చెప్తారండి పెద్దిరాజు గారు, జేఎస్పీ రాజు గారు, ఎక్స్ట్రాడినరీ స్పీకర్. యూ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఈ రకంగా రేపు మీ అందరికి గుడ్ న్యూస్. జేడి లక్ష్మణ గారు వస్తున్నారు. ఏ టైంలో వస్తారు మీకు చెప్తాను. రేపు వస్తారా, ఎల్లుండి మార్నింగ్ వస్తారా? ఇప్పటి వరకు మన వీడియోను సతీష్ గారు 19,942 people watched boss. Oh, fantastic. Sorry, this Facebook. Now within 1 hour we are uploading to YouTube also. దాంట్లో మీ పర్మిషన్ ఇస్తే మీ వాట్సాప్ నంబర్ దాంట్లో డిస్క్రిప్షన్ లో పెడతాము. సో దట్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.
జై హింద్. జై. Thank you, థ్యాంక్ యూ sir. సార్.